Thanks everyone for joining the session. Today we are going to implement the MPLS L3 VPN. ఓకే. సో, అసలు ఎంపీఎల్ఎస్ అంటే ఏంటి? ఎందుకు? అని లాస్ట్ వీడియోలో ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఎంపీఎల్ఎస్‌ని బిల్డ్ చేయాలంటే వేర్ ఎగ్జాక్ట్‌లీ దే విల్ యూజ్ దిస్ ఎంపీఎల్ఎస్ టెక్నాలజీ? ఐఎస్‌పీస్. ఓకే. ఐఎస్‌పీస్‌లోనే కదా యూజ్ చేసేది. సో, అసలు కోర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? సో, మీరు ఐఎస్‌పీలో వర్క్ చేస్తే ఎస్పెషల్లీ టెక్నాలజీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఐఎస్‌పీ రైట్? వాళ్ళకి చాలా యాప్ట్ అవుతుంది. అలాగే మన కస్టమర్స్ అయిన మనము ఒకవేళ ఎంపీఎల్ఎస్ కనెక్షన్ తీసుకుంటే వి నీడ్ టు కాన్ఫిగర్ సంథింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఓకే. అది బేసిక్ ఉంటుంది. ఎల్3 వీపీఎన్ అయితే రౌటింగ్ ఇన్ఫర్మేషన్. సో, ఎల్3 వీపీఎన్ అంటే ఏంటి? సో, నౌ ఐ యామ్ గోయింగ్ టు కాన్ఫిగర్ ఎంపీఎల్ఎస్ ఎల్3 వీపీఎన్. ఎంపీఎల్ఎస్ ఎల్3 వీపీఎన్ వినిపిస్తుందా నా వాయిస్ అందరికి? హలో! ఇది క్లియర్. బ్రో వినిపిస్తుంది. యాహ్! సో, ఎంపీఎల్ఎస్ అండ్ ఎల్3 వీపీఎన్ అంటే ఏంటి? రౌటింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? రౌటింగ్. అంటే ఈ ఎంటైర్ ఈ ఎంటైర్ ఏదో ఎంటైర్ ఐఎస్‌పీ ఉంది గదా! ఆ ఐఎస్‌పీ మొత్తం ఒక రౌటర్‌గా పనిచేస్తుంది. అంటే నా కంపెనీ ఒకటి హైదరాబాద్‌లో ఉంది అండ్ బెంగుళూరులో ఉంది. నా రెండిటి మధ్యలో కేబుల్ కనెక్ట్ చేయాలంటే నేనేం చేయాలి? కేబుల్ లే చేయాలి. ఇట్ విల్ బి కాస్ట్ ఆఫ్ హ్యూజ్ క్రోర్స్ రైట్? అందుకే నేనేం చేశాను ఐఎస్‌పీ హెల్ప్ తీసుకుంటాను. ఐఎస్‌పీ ఏం చేస్తాడు? నీ రిక్వైర్మెంట్‌ని బట్టి. సో, నీకు ఒకవేళ రౌటింగ్ ఇన్వాల్వ్ ఉందంటే మధ్యలో రౌటర్ పెడతాడు. సో, మధ్యలో రౌటర్ అంటే ఏం లేదు. ఎంపీఎల్ఎస్ కనెక్షన్స్ ఉన్నాయి గదా! ఐఎస్‌పీని రౌటర్‌గా. సో, ఎంపీఎల్ఎస్ డొమైన్ ఏమవుతుందంటే రౌటర్‌గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ హైదరాబాద్ లొకేషన్‌లో టాటా కమ్యూనికేషన్ యొక్క రౌటర్ ఏదైతే ఉందో నీ ఆఫీస్‌కి దగ్గర, ఆ రౌటర్ ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్ అవుతుంది. ఓకే. సారీ ఇది బెంగుళూరు రౌటర్. ఇక్కడ హైదరాబాద్ రౌటర్. ఇది బెంగుళూరు గదా! దిస్ ఇస్ బెంగుళూరు రౌటర్ అండ్ దిస్ ఇస్ హైదరాబాద్. ఓకే. సో, బెంగుళూరు రౌటర్‌కి దగ్గరలో ఏదైతే ఉందో అంటే నియర్ బై ఆ రౌటర్‌ని ఏమంటారు? టాటా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్‌లో బెంగుళూరులో ఉండే ఈ ఆఫీస్ ఉంది కదా! టీపీ నెట్వర్క్స్ అనే ఆఫీస్‌కి వాటికి నియర్ బై ఉండే రౌటర్‌ని ఏమంటారు? ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్ అంటారు. ఇక్కడ గూడా అంతే. హైదరాబాద్‌కి నియర్ బై ఉండే రౌటర్‌ని ప్రొవైడర్ ఎడ్జ్ అంటారు. మధ్యలో ప్రొవైడర్ రౌటర్స్ చాలానే ఉంటాయి. చాలానే ఉంటాయి. నేనేంటంటే ఒక 2 తీసుకున్నానిక్కడ. ఓకే. సో, అది. సో, ఫస్ట్ ఏం జేయాలి? ఎల్3 వీపీఎన్ అయితే ఏమవుతుంది? నీ సీఈ టు పీఈ మధ్యలో మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం? వాట్ కా పీఈ టు సీఈ వి కాన్ఫిగర్ రౌటింగ్ ప్రోటోకాల్. అంతే గదా! సో, అంతే గదా! ఇదంతా ఒక రౌటర్ అనుకోండి లాజికల్‌గా. ఇదంతా ఇక్కడ దీన్ని కలర్‌లో ఏసేద్దాం. ఈ బ్లూ కలర్‌లో ఉండిందంతా ఒక రౌటర్ అనుకుంటే, సో, ఇక్కడ ఉండే ఇంటర్ఫేస్ నీ సీఈ నీ ఆఫీస్‌లో ఉండే రౌటర్ ఇంటర్ఫేస్. ఈ రెండిటి మధ్యలో మనం ఐపీ అడ్రెస్‌లు కాన్ఫిగర్ చేస్తాం. ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేస్తాం. అట్ ది సేమ్ టైమ్ మనం ఇంకోటి ఏం కాన్ఫిగర్ చేస్తాం? రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేస్తాం. ఈబీజీపీ, ఈ ఓఎస్పీఎఫ్ ఎనీథింగ్. ఎనీథింగ్ యూ కెన్ కాన్ఫిగర్. ఏదైనా కాన్ఫిగర్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎల్3 వీపీఎన్. ఎల్3 వీపీఎన్ అంటే ఏం లేదు. యూ నీడ్ టు కాన్ఫిగర్ ఎ రౌటింగ్ ప్రోటోకాల్ బిట్వీన్ పీఈ టు సీఈ. ఓకే. సో, రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ అవుతుంది త్రూ ఐఎస్‌పీ. అదే ఎల్2 వీపీఎన్ అనుకో, ఇదంతా ట్రాన్స్‌పరెంట్‌గా ఇదంతా ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ వీపీఎల్ఎస్ అనుకోండి. అదే ఇదేం చేసి ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. స్విచ్ అయితే ఇదేముంటది మ్యాక్ అడ్రెస్ టేబుల్ ఉంటుంది కదా! ఇక్కడో కేబుల్ ఉంటుంది. ఇక్కడో కేబుల్ ఉంటుంది. కనెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఐపీ అడ్రెసెస్ అసైన్ చేయము. ఓకే. అది. ఒకవేళ స్ట్రెయిట్ ఎల్2 సర్క్యూట్ అనుకోండి. అట్లే స్ట్రెయిట్ ఎల్1గా పనిచేయాలి. అక్కడ స్విచ్ ఉండకూడదు. ఏం డైరెక్ట్ కేబుల్ కనెక్టివిటీ లాగా. అంటే ఆర్1 ఇంటర్ఫేస్ నుంచి ఆర్2 ఇంటర్ఫేస్‌కి ట్రాన్స్‌పరెంట్‌గా పనిచేయాలి అని అనుకుంటే, మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం? సేమ్ ఎల్2 సర్క్యూట్ కాన్ఫిగర్ చేస్తాం. అది. ఈ ఎంటైర్ ఎంపీఎల్ఎస్ డొమైన్ యూ నో స్ట్రెయిట్ కేబుల్‌గా పనిచేస్తుందన్నమాట అప్పుడు. ఓకే. సో, ఎలా ఏంటి ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఈరోజు అయితే ఎంపీఎల్ఎస్ ఎల్3 వీపీఎన్ కాన్ఫిగర్ చేద్దాం. ఓకే. ఈరోజు ఎంపీఎల్ఎస్ ఎల్3 వీపీఎన్ కాన్ఫిగర్ చేద్దాం మనం. ఓకేనా? ఓకే. యాహ్! సో, ఇక్కడ 1.2 ఉంటే ఇక్కడ 100.2 సంథింగ్. ఓకే. ఇది డిఫరెంట్ నెట్వర్క్. ఇది డిఫరెంట్ నెట్వర్క్. బట్ దీస్ ఆర్ యువర్ నెట్వర్క్స్ ఓన్లీ. ఓకే. సో, ఫస్ట్ అందరికి వినిపిస్తుందా? అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో అందరికి? హలో! ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ సేయింగ్?
Yeah. Any questions? Any questions? So, if you don't have any questions, let's implement the lab. First మనం ఏం చేయాలి? కంట్రోల్ ప్లేన్ బిల్డ్ చేయాలి. కంట్రోల్ ప్లేన్ బిల్డ్ చేయాలి. ఎక్కడ? ఐఎస్‌పిలో. కంట్రోల్ ప్లేన్ బిల్డ్ చేయాలంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ రౌటర్‌లో వి నీడ్ టు కాన్ఫిగర్ ఐపీ అడ్రెసెస్. ఓకే. అంతా కాన్ఫిగర్ చేయాలి. ఏంటి? చూడండి ఫస్ట్ ఐపీ అడ్రెస్ విత్ లూప్ బ్యాక్స్. దెన్ ఐజీపీ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి. సో, ఓఎస్పీఎఫ్ ఆర్ ఐఎస్ఎస్ యూజ్ చేస్తారు సర్వీస్ ప్రొవైడర్‌లో. ఓకే. నెక్స్ట్ ఎంపీబీజీపీ కాన్ఫిగర్ చేయాలి. ఎంపీబీజీపీ కాన్ఫిగర్ చేసే ముందు నువ్వేం కాన్ఫిగర్ చేయాలి? గ్లోబల్ లెవెల్‌లో ఎంపీఎల్ఎస్ ఎనేబుల్ చేయాలి. ఫర్ లేబుల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాను కదా! ఎంపీఎల్ఎస్ ఎలా పనిచేస్తుందో బేస్డ్ ఆన్ ద లేబుల్స్. సో, ఆ లేబుల్ డిస్ట్రిబ్యూషన్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌కి ఎల్‌డిపి లేదా ఆర్ఎస్‌విపి ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి. నేను ఈరోజు ఎల్‌డిపి చెప్తాను. ఈరోజంతా కాన్ఫిగరేషన్ పార్ట్ చెప్తాను. ఈ కాన్ఫిగరేషన్ అంతా చెప్పి అసలు ఎలా ఏం చేయాలి అనేది మొత్తం నేను ఒక్కొక్క దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్కటి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఆ తర్వాత టు పీఈ, ఐబీజీ పీఈ టు పీఈ ఏం చేస్తాం మనం? పీఈ టు పీఈ వి ఆర్ కాన్ఫిగరింగ్ ఐపీజీపీ సెషన్స్. ఓకే. ఆ తర్వాత పీఈ టు సీఈ కూడా రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తాం మొత్తం. రౌటింగ్ ఏమైతే ఇన్వాల్వ్ అయిందో అది మొత్తాన్ని కాన్ఫిగర్ చేస్తాం. అది ఎక్కడైనా సరే సర్వీస్ ప్రొవైడర్‌లో అయినా సరే, ఇక్కడైనా సరే. సో, అది కంట్రోల్ ప్లేన్ అన్నమాట. సో, వన్ బై వన్ చేద్దామా? నేను ఆల్రెడీ కొంచెం చేశాను. సో, మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో, ఫస్ట్ మనం బ్లూ కలర్‌లో ఉండే కోర్‌ని బిల్డ్ చేసుకుందాం. అంటే ఫస్ట్ పీఈని ఓపెన్ చేస్తున్నాను చూడండి. గైస్ ప్లీజ్ ఫోకస్. సో, చూడండి ఇక్కడ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. సో, ఐపీ అడ్రెస్‌లు కాన్ఫిగర్ చేసేసాను. 35.3, 13.3 అండ్ లూప్ బ్యాక్ ఐపీ అడ్రెస్ 3.3.3. ఓకే. అది. ఆ తర్వాత ఐపీ అడ్రెస్‌లు కాన్ఫిగర్ చేయాలి. ఆ తర్వాత ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేయాలి. చేసానో చూద్దాం. షో రన్ సెక్షన్ ఓఎస్పీఎఫ్. ఓఎస్పీఎఫ్ కూడా కాన్ఫిగర్ చేశాను. రౌటర్ ఓఎస్పీఎఫ్ 10. ఓకే. 10 తీసుకున్నాను. ఆటోనమస్ సిస్టమ్ నంబర్ అండ్ నెట్వర్క్. నెట్వర్క్స్ ఓన్లీ ఇవి మాత్రమే అంటే టువర్డ్స్ ప్రొవైడర్ ఇంటర్ఫేస్. సో, టువర్డ్స్ కస్టమర్ సైడ్ మనం అడ్వర్టైజ్ చేయకూడదు. అది వేరు. ఓకే. మనం వీఆర్ఎఫ్ యూజ్ చేయాలి. ఎందుకు వీఆర్ఎఫ్? అందులో ఆర్‌డి, ఆర్‌టి ఉంటది. అన్నీ డిస్కస్ చేస్తాను. ఓకే. సో, మన కంట్రోల్ ప్లేన్ బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఐఎస్‌పీ. సో, ఈ బెంగుళూరు అనే రౌటర్‌లో విచ్ ఇంటర్ఫేస్ బిలాంగ్స్ టు ఐఎస్‌పీ? G1/0 ఓన్లీ రైట్? నాట్ G2/0. G2/0 అనేది ప్రొవైడర్ ఎడ్జ్ సారీ కస్టమర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్. అవునా? కాదా? హలో! వింటున్నారా? హలో! Yeah, yeah. కమ్ ఆన్ గైస్ ఉండేది ముగ్గురే. ప్లీజ్ రెస్పాండ్. ఉన్నారా? హలో! ఈ బెంగుళూరు రౌటర్‌లో ఈ G2/0 ఇంటర్ఫేసు కస్టమర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్. అంటే టాటా కమ్యూనికేషన్స్‌లో మీరు పనిచేస్తున్నారు. తుంగభద్ర నెట్వర్క్స్ రౌటర్ అనేవారు కస్టమర్. అతను కస్టమర్. సో, బెంగుళూరు రౌటర్‌కి ఈ R1 అనేది కస్టమర్ రౌటరే కదా! సీఈ కస్టమర్ ఎడ్జ్ రౌటర్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దిస్ G2/0 ఇంటర్ఫేస్ బిలాంగ్స్ టు కస్టమర్ ఎడ్జ్. కస్టమర్ రౌటర్‌కి కనెక్ట్ అయ్యే ఇంటర్ఫేస్ ఇది. కాబట్టి ఇది మనం ఏం చేయం. కోర్‌ని బిల్డ్ చేసుకుంటాం. టువర్డ్స్ ప్రొవైడర్స్ మన రౌటర్స్‌లో కనెక్ట్ అయ్యేది మొత్తం చేసుకుంటాం అనమాట. సో, మన రౌటర్స్‌కి ఏదైతే కనెక్ట్ అవుతుందో వాటికి మాత్రమే మనం అప్లై చేస్తాం ఇక్కడ. ఓకే. ఓఎస్పీఎఫ్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? హలో! కార్తీక్ ఉన్నారా? కోవిద్, కేశవులు Yeah, yeah. I mean, ఆర్ యూ mm, ఆర్ యూ గెట్టింగ్ ఆర్ ఎనీ క్వెషన్స్? we are getting it. ఓకే. సో, R3లో కాన్ఫిగరేషన్ చేశాను. ఓకే. ఇంకేం కాన్ఫిగర్ చేయాలి? సో, ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్‌లో స్పెసిఫిక్‌గా ఏమేం కాన్ఫిగర్ చేయాలి? సో, ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్స్ సో, ఏమేమి కాన్ఫిగర్ చేయాలి? సో, కస్టమర్ కనెక్ట్ అయింది కదా! ఇది. ఇప్పుడేమో ప్రొవైడర్ కోర్ కనెక్ట్ అయింది. కోర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్ అంటారు. ప్రొవైడర్‌కి కనెక్ట్ అయింది కాబట్టి కోర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్. సో, ఇప్పుడు కోర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్‌లో నేను ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేశాను. నెక్స్ట్ ఏం కాన్ఫిగర్ చేయాలి? ఐఎస్పీ. సో, వి నీడ్ టు కాన్ఫిగర్ ఎంపీఎల్ఎస్ ఆల్సో. ఎంపీఎల్ఎస్ ఎనేబుల్ చేయాలి. ఓకే. సో, వి నీడ్ టు ఎనేబుల్ ద ఎంపీఎల్ఎస్ ఆల్సో. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఎంపీఎల్ఎస్ కూడా ఎనేబుల్ చేయాలి. ఓకే. యాహ్! ఎంపీఎల్ఎస్‌తో పాటు Mm. దానికన్నా ముందు
ఎల్‌డిపి కూడా ఎనేబుల్ చేయాలి. లెట్స్ ఎనేబుల్ ఎల్‌డిపి ఆల్సో. ఓకే. ఎల్‌డిపి కూడా ఎనేబుల్ చేద్దాం. ఎల్‌డిపి అంటే ఏంటి? లేబుల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోటోకాల్ కదా! సో, అంటే ఇదేంటి? ఇది లేబుల్ జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో, మనం కాన్ఫిగ్ టెర్మినల్‌లోకెళ్దామా? కాన్ఫిగ్ టెర్మినల్‌లోకెళ్ళి ఎంపీఎల్ఎస్ కాన్ఫిగర్ చేద్దాం. సారీ, ఎల్‌డిపి కాన్ఫిగర్ చేస్తాం. ఎంపీఎల్ఎస్ లేబుల్. ఈ లేబుల్ జనరేట్ చేయడానికి ఏ ప్రోటోకాల్ వాడుతున్నాం? ప్రోటోకాల్ వి హావ్ ఎల్‌డిపి, టీడీపీ. ఓకే. ట్రాఫిక్ ఇంజినీరింగ్. ఓకే. మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం? ఎల్‌డిపి కాన్ఫిగర్ చేద్దాం. ఓకే. యాహ్! గ్లోబల్ లెవెల్‌లో సో, గ్లోబల్ లెవెల్‌లో ఎంపీఎల్ఎస్ ఎనేబుల్ చేశా. అంటే ఇది కంట్రోల్ ప్లేన్ అన్నమాట. అర్థం చేసుకోవాలి కదా ఎంపీఎల్ఎస్‌ని. అందుకే గ్లోబల్ లెవెల్‌లో ఎంపీఎల్ఎస్ ఎనేబుల్ చేశా. ఆ తర్వాత ఇంటర్ఫేస్ డేటా ప్లేన్ లెవెల్‌లో కూడా మనం ఎనేబుల్ చేయాలి కదా! వి నీడ్ టు ఎనేబుల్ అండర్ ఇంటర్ఫేస్. సో, లూప్ బ్యాక్స్ మెయిన్‌గా లూప్ బ్యాక్స్. సో, వి నీడ్ టు ఎనేబుల్ ఎల్‌డిపి ఆన్ లూప్ బ్యాక్స్. ఓకే. సో, ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0. ఓకే. తర్వాత ఏంటి? ఎంపీఎల్ఎస్ ఎనేబుల్ చేయాలి. సో, ఎంపీఎల్ఎస్ ఎల్‌డిపి. సో, లెట్స్ టేక్ ఆ రౌటర్ ఐడీ మనం మాన్యువల్‌గా ఇవ్వచ్చు. ఎంపీఎల్ఎస్ వన్ సెకండ్. ఐ నీడ్ టు డూ థిస్. ఎంపీఎల్ఎస్ ఎల్‌డిపి router ID loopback 0. So you no need to enter into the interface. Just enable MPLS on interface loopback 0. Okay. So you need to call router ID. సో రౌటర్ ఐడి ఏం తీసుకుంటున్నాం? ఎంపీఎల్ఎస్ యొక్క రౌటర్ ఐడి ఏం తీసుకుంటున్నాం అంటే లూప్బ్యాక్ 0 ఐపీ అడ్రస్ తీసుకుంటున్నాం అని మాన్యువల్‌గా ఇచ్చాము ఇక్కడ. ఓకే. యాహ్! దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఇంకా ఎల్‌డిపి కాన్ఫిగర్ చేసేసాం. ఇంకేం కాన్ఫిగర్ చేయాలి? యాస్ ఐ సెడ్ రైట్, ఐ నీడ్ టు ఎనేబుల్ ఎంపీఎల్ఎస్ ఆన్ ఇంటర్ఫేసెస్. ఓకే. ఆన్ ఫిజికల్ ఇంటర్ఫేసెస్. So it is interface. Which interface which is towards provider router here? ఏ ఇంటర్ఫేస్ ప్రొవైడర్ రౌటర్ కి కనెక్ట్ అయింది? జీ హలో, డయాగ్రామ్ చూస్తున్నారా? ఐఎమ్ ఆన్ R3 రౌటర్. విచ్ ఇంటర్ఫేస్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద ప్రొవైడర్ రౌటర్? హలో, Okay. ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయింది చెప్పండి? ఆర్ యు వాచింగ్ ద స్క్రీన్? Yes, yes. అదే ప్రొవైడర్ రౌటర్ కి ప్రొవైడర్ రౌటర్ ఏముంది? ఇక్కడ Hmm. R5 ఉంది. R5 కి ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయింది బెంగళూరు రౌటర్ నుంచి R3 నుంచి? G1/0. ఓకే. G1/0. సో ఈ కోర్ Yeah. ఫేసింగ్ యాహ్! ఈ కోర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్‌లో మనం ఏం చేయాలి? ఎంపీఎల్ఎస్ ఎనేబుల్ చేయాలి. ఎంపీఎల్ఎస్ ఐపీ. ఓకే. సో ఇక్కడ బాగా చూడండి. ఈ ఎంపీఎల్ఎస్ అనేది గ్లోబల్‌గా ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్ఫేస్‌లో ఎనేబుల్ చేయాలి. ఓకే. ఎంపీఎల్ఎస్ అనేది గ్లోబల్‌లో అంటే ఇది కంట్రోల్ ప్లేన్‌కి. ఇది డేటా ప్లేన్‌కి. డేటా ప్లేన్ అంటే మనకి ప్యాకెట్స్ అన్నీ ఎక్కడొస్తాయి? ఇంటర్ఫేస్‌లోనే కదా హిట్ అయ్యేది. ఆ ఇంటర్ఫేస్‌లో ఎంపీఎల్ఎస్ అర్థం కావాలంటే ఇట్లా డేటా ప్లేన్ అనమాట. సో, ఇక్కడ ఎనేబుల్ చేయాలి. యాస్ వెల్ యాస్ గ్లోబల్‌గా ఎనేబుల్ చేయాలి. ఓకే. అది. సో, నౌ ఐజీపీ కాన్ఫిగర్ చేసేసాం. నౌ ఇప్పుడు ఏం కాన్ఫిగర్ చేయాలి? వి నీడ్ టు కాన్ఫిగర్ ఐబీ. ఇంకా ఏమేమి ఉన్నాయి? సో, ఎంపీఎల్ఎస్ కాన్ఫిగర్ చేసాం. ఎంపీబీజీపీ కాన్ఫిగర్ చేయాలి ఇప్పుడు. ఏం కాన్ఫిగర్ చేయాలి? ఎంపీబీజీపీ. షల్ వి కాన్ఫిగర్ ఎంపీబీజీపీ నౌ? Okay. Yes, యాహ్! bro. యాహ్! సో, లెట్స్ వెయిట్. సో, పీఈ రౌటర్స్‌లో మనం ఏం కాన్ఫిగర్ చేయాలి? ఎక్కడ? ఎంపీబీజీపీ. ఓన్లీ ఎంపీబీజీపీ ఎక్కడ? పీఈ రౌటర్స్‌లో. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం కాన్ఫిగర్ చేయాలి. సో, లెట్ మీ సీ ఇఫ్ ఐ కాన్ఫిగర్ ఎనీ బీజీపీ హియర్. షో రన్ సెక్షన్ బీజీపీ. డూ షో రన్. సో, చూడండి నేను ఎంపీబీజీపీ కాన్ఫిగర్ చేశా. ఏంటి చూడండి. రౌటర్ బీజీపీ 100. ఇది అటానమస్ సిస్టమ్ నంబర్ 100 అని తీసుకున్నాం మన టాటాది. ఎంత? వాట్ ఈస్ అటానమస్ సిస్టమ్ నంబర్? టాటా 100. ఓకే. సో, ఐయామ్ ఆన్ వేర్? హియర్. వన్ సెకండ్. లెట్ మీ రిమూవ్ దిస్. సో, నేను ఎక్కడున్నాను? R3లో ఉన్నాను. ఓకే. రౌటర్ బీజీపీ 100. ఇది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, నా నైబర్ ఎవరు? R3 యొక్క నైబర్ ఎవరు? పీఏ. సో, అవతల హైదరాబాద్‌లో రౌటర్‌లో ఏ రౌటర్‌కి అయితే కనెక్ట్ అయిందో ఈ టీపీ నెట్వర్క్స్‌కి. సో, ఎంపీ బీజీపీ అంటే ఈ బీజీపీ సెషన్ అనేది ప్రతి కస్టమర్‌కి కాన్ఫిగర్ చేస్తాం.
ఒక పీఈ నుంచి ఇంకో పీఈకి. సో, ఇక్కడ చూడండి కస్టమర్ ఏంటి? ఈ రౌటర్‌లో కనెక్ట్ అయ్యాడు ఇక్కడ. ఇక్కడ ఈ రౌటర్‌లో కనెక్ట్ అయ్యారు. సో, ఈ రౌటర్‌కి కనెక్ట్ చేస్తున్నాం. అంటే మనం బీజీపీ సెషన్స్ ద్వారా రౌట్స్‌ని ఎక్స్‌చేంజ్ చేస్తున్నాం. సో, ఈ పీఈ నుంచి ఈ పీఈ అంటే బెంగుళూరులో ఉండే ఒక ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్ నుంచి ఇక్కడ ఒక ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్ వరకు. ఓకే. వాట్ ఈస్ దట్? ఇక్కడ ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్ ఉంది కదా! హైదరాబాద్‌లో ఈ రౌటర్‌కి మధ్యలో మనం బీజీపీ సెషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో, చూడండి దీని యొక్క R4 యొక్క లూప్ బ్యాక్ ఏంటి? 4.4.4 గదా! అవునా? యెస్ ఆర్ నో? హలో! ఎస్ ఎస్ ఎస్. అవును సో, అవును. యాహ్! సో, యాహ్! జస్ట్ ఎ సెకండ్. యాహ్! ఓకే. సో, యాహ్! ఐ ఎనేబుల్ బీజీపీ బిట్వీన్ దెమ్. సో, చూడండి అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0. ఓకే. ఆ తర్వాత అడ్రెస్ ఫ్యామిలీ IPv4. సో, వి నీడ్ టు కాన్ఫిగర్ అడ్రెస్ ఫ్యామిలీ హియర్. సో, మనం IPv4 ఎనేబుల్ చేయాలి ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ నేను అడ్రెస్ ఫ్యామిలీ IPv4లో ఏ నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేస్తున్నాను నెట్వర్క్ 3.3.3 ఓకే. యాస్ వెల్ యాస్ యూ నో ఐ యామ్ అడ్వర్టైజింగ్ నైబర్. నైబర్ ఏది? నైబర్ 4.4.4 రైట్? ఐ యామ్ యాక్టివేటింగ్ మై నైబర్ 4.4.4. సో, ఐ యామ్ కాన్ఫిగరింగ్ నైబర్స్ అండ్ కమ్యూనిటీ బోత్ and then exit that address family. Okay. So, this is a configuration you must do it. So, this is called families. సో, చాలా ఫ్యామిలీసే ఉంటాయి. IPv6 ఫ్యామిలీ ఉంటుంది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ స్పెసిఫిక్ అడ్రెస్ ఫ్యామిలీలో వి నీడ్ టు ఎనేబుల్ ఆల్ దీస్ థింగ్స్. అండర్‌స్టూడ్? బ్రో ఒకసారి ఈ యాహ్! అడ్రస్ ఫ్యామిలీ గురించి క్లియర్ గా చెప్తారా? యాహ్! దేర్ ఆర్ నాకు ఇది లాట్ ఆఫ్ అర్థం కావట్లేదు. అడ్రెస్ ఫ్యామిలీ ఇప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ IPv4 అడ్రెసెస్ వి హావ్? IP అడ్రెసెస్ వి హావ్? 2. నువ్వు జునిపర్ అటెండ్ అయ్యావా క్లాస్? జునిపర్ అటెండ్ అయ్యావు కదా! నేను అవ్వలేదా? అటెండ్ అవ్వలేదు. అవ్వలేదా? ఓకే. సో, జనరల్‌గా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు IPv6 అనేది ఒక ఫ్యామిలీ, IPv4 అనేది ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ఇంకా చాలా ఉంటాయి. నువ్వు ఒకవేళ ఇక్కడ చూస్తే రౌటర్ BGP 100లోకెళ్తే అడ్రెస్ ఫ్యామిలీ అని కొట్టి క్వెషన్ మార్క్ ఇస్తే యూ హావ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్. మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం ఈడ? ఇప్పుడు మనం L3 VPN కాన్ఫిగర్ చేస్తున్నాం. L3 VPN అంటే ఏంటి? రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కదా! అందుకు IPv4 కాన్ఫిగర్ చేస్తున్నాం. అదే రౌటింగ్ IPv6 అయితే IPv6 ఫ్యామిలీ. అక్కడ L2 VPN అనుకో అంటే ఇది ఒక స్విచ్ లాగా పనిచేయాలనుకో అది. అట్లా. VPN రౌట్స్ అనుకుంటే VPN V4, VPN V6 ఇట్లా. సో, ఇట్లా ఫ్యామిలీస్ ఇవన్నీ ఓకే. ఫ్యామిలీస్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ మనం కాన్ఫిగర్ చేయాలి. సిన్స్ వి ఆర్ కాన్ఫిగరింగ్ L3 VPN రైట్? సో, మనం ఏం చేయాలి ఇక్కడ? అడ్రెస్ ఫ్యామిలీ IPv4 తీసుకున్నాను నేను ఇక్కడ. అర్థమైందా? యాహ్! అర్థమైంది. లైక్ ఈ అడ్రస్ ఫ్యామిలీ కొంచెం ఇక్కడ నైబర్ అని ఇచ్చాం కదా! సేమ్ వేరే రౌటర్‌లో కూడా అడ్రస్ ఫ్యామిలీ IPv4 యాహ్! చేసి అక్కడ బోత్ సైడ్స్ ఇవ్వాలి మనం. బోత్ సైడ్స్ ఓకే. ఇవ్వాలి. యాహ్! ఓకే. సేమ్ ఇది రౌటర్‌లో కదా! సో, డిస్ట్రిబ్యూషన్ స్విచ్‌లో కూడా ఇవ్వాలి కదా మనం? సారీ సారీ ఏంటి? నాట్ యాహ్! డిస్ట్రిబ్యూషన్‌లో కూడా ఇవ్వాలి కదా! డిస్ట్రిబ్యూషన్ యాడుంది ఈడ? ఇక్కడ లేదు. లైక్ కస్టమర్ డిస్ట్రిబ్యూ సైడ్ ఎండ్ డివైస్‌కి వెళ్ళాలంటే జస్ట్ అది ఆస్కింగ్. డిస్ట్రిబ్యూషన్ అనేది నీ ఆర్కిటెక్చర్‌లో నువ్వు అనుకుంటున్నావు అది. సో, వాటెవర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కస్టమర్ కాదు. ఇదంతా సర్విస్ ప్రొవైడర్. యాహ్! సర్వీస్ ప్రొవైడర్. ఇండియా మొత్తం సర్విస్ ప్రొవైడర్ ఉంటుంది. ఇట్లా రౌటర్స్ ఉంటాయి. కొన్ని వందల వేల రౌటర్‌లు ఉంటాయి. ఓకే. వాటి మధ్య ఇక్కడ నేను 4 తీసుకున్నాను ఇక్కడ. 4 తీసుకున్నాను. బట్ రియాలిటీలో యూ కెన్ సీ థౌసండ్స్ ఆఫ్ రౌటర్స్. బిట్వీన్ దెమ్ దే విల్ కాన్ఫిగర్ OSPF ఆర్ ISS, IGP అంతా రెడీ చేసుకుంటారు. ఎవరైతే కస్టమర్ అడుగుతారో ఓకే. ఆ కస్టమర్ తగ్గట్టు అక్కడ IBGP సెషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి. గాట్ ఇట్? యాహ్! బ్రో. యాహ్! ప్లీజ్ కంటిన్యూ. యాహ్! సో నౌ యూ నీడ్ టు కాన్ఫిగర్ VPN v4 route exchange ఆన్ ద PE రౌటర్స్. ఓకే. సో, PE రౌటర్స్‌లో నేను ఏమేం కాన్ఫిగర్ చేశాను. ఇక్కడ ఇది జనరల్లీ. వాట్ ఈస్ దట్? థిస్ 2. థిస్ ఈస్ మాండేటరీ. అడ్రెస్ ఫ్యామిలీ అండ్ నార్మల్ IPv4 ఇక్కడ. ఓకే. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి మనం. ఇక్కడ R4లో కూడా కాన్ఫిగర్ చేయాలి. లెట్స్ కాన్ఫిగర్ R4. సేమ్ వే. ఈ రెండిటి మధ్యలోనే కదా కాన్ఫిగర్ చేయాల్సింది. సో, ఐ యామ్ ఆన్ R4. సో, లెట్స్ సీ షో run section BGP.
నో, ఐ డిడ్ నాట్ కాన్ఫిగర్ ఎనీథింగ్ రైట్ హియర్. సో ఇప్పుడు చూడండి, కాన్ఫిగర్ టెర్మినల్ రౌటర్ బీజీపీ ఎంత ఇది 100, అవునా? సో నార్మల్ బీజీపీ కాన్ఫిగర్ చేద్దాం. నైబర్, వాట్ ఇస్ ద నైబర్? నైబర్ ఏంటి? R3 కదా, 3.3.3.3. ఓకే. రిమోట్ ఏస్ ఏంటి? ఇట్స్ 100 ఓన్లీ. ఐబీజీపీ కదా. ఓకే. నౌ ఐ నీడ్ టు కాన్ఫిగర్ అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0. సో నార్మల్ ఐబీజీపీ కాన్ఫిగర్ చేస్తున్నా. ఇదంతా మీరు చేసిందే ఆల్రెడీ. ఓకే. గైస్ అర్థమవుతుందా? చూడండి, బీజీపీ అప్ అయిపోయింది. ఎగ్జిట్ కొట్టేసి నౌ వాట్ ఐ నీడ్ టు డూ? ఓకే, సారీ. రౌటర్ బీజీపీ 100 ఓన్లీ. I need to configure address family. Address family, as I said, right? IPv4 concurrently. Okay. And now neighbor. Neighbor ఏంటి? 3.3.3. What I'm giving here, active. చూడండి, యాక్టివ్ అని కొడితే ఏమంటే ఎనేబుల్ ద అడ్రస్ ఫ్యామిలీ. ఆ నైబర్లో అడ్రస్ ఫ్యామిలీని ఎనేబుల్ చేస్తున్నాను. అంటే L3 VPN. ఓకే. యాక్టివ్. Now neighbor. Now you can give send community both. అంటే attribute. Send community అనేది attribute. So I'm going to say enable this on both. So send community, if you see right, both స్టాండర్డ్ అండ్ ఎక్స్టెండెడ్ కమ్యూనిటీస్ మొత్తం ఎనేబుల్ చేయొచ్చు. అంటే ఏంటి, మనకి ఎక్స్టెండెడ్ కమ్యూనిటీ ఒకటి ఉంది. అదేంటి, ఆర్టీ రౌట్ టార్గెట్ అనేది చెప్తాను ఇప్పుడు అదేంటనేది. సో ఇది ఎనేబుల్ చేయాలి. ఓకే. ఆ తర్వాత ఎగ్జిట్ అడ్రస్ ఫ్యామిలీ. దట్స్ ఇట్. నౌ అండ్ హియర్. సో ఇఫ్ యూ సీ రైట్, నౌ డూ షో బీజీపీ సమ్మరీ. బీజీపీ అప్ అయింది అంటే ఎంపీ బీజీపీ ఇస్ డన్. ఇక్కడ అడ్రస్ ఫ్యామిలీ కూడా ఎనేబుల్ చేసేసా. ఓకే. సో ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ హియర్? సో ఫస్ట్ ఏం చేసాం మనం, ఈ పిఈ రౌటర్స్లో సో పిఈ రౌటర్స్లో ఓఎస్పిఎఫ్ కూడా కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ చేసేసాము. నేను అన్నిట్లో ప్రొవైడర్ రౌటర్స్లో కూడా ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేశానండి. సో చూద్దాం. సో ఇక్కడ బీజీపీ కాన్ఫిగర్ చేశా కదా, లెట్స్ రైట్ ఇట్ హియర్. ఈ పిఈ రౌటర్లో కూడా కాన్ఫిగర్ చేశా, లెట్స్ రైట్ ఇట్ హియర్. వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ స్టఫ్ హియర్. ఈ రౌటర్స్లో ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేశానా లేదా? ఐ థింక్ చేశా. అందుకే బీజీపీ అప్ అయింది మనది. కానీ ఎంపీఎల్ఎస్ చేయలేదు, మర్చిపోయినట్టున్నా. చూద్దాం. ఎంపీఎల్ఎస్ ప్లస్ ఎల్డిపి బోత్ కాన్ఫిగర్ చేయాలి కదా, ఇంటర్ఫేస్ లెవెల్ అండ్ గ్లోబల్ ఎల్డిపి కూడా చేయాలి, అవునా కదా? లెట్స్ సి. షో రన్ సెక్షన్ ఓఎస్పిఎఫ్, ఇట్స్ డన్. అండ్ ఎంపీఎల్ఎస్ కాన్ఫిగర్ చేయలేదు R5లో. ఐఎమ్ గోయింగ్ టు కాన్ఫిగర్ ఎంపీఎల్ఎస్ ఆన్ R5. ఓకేనా? సో ఫస్ట్ ఎల్డిపి కాన్ఫిగర్ చేద్దాం. ఎంపీఎల్ఎస్ గో టు కాన్ఫిగరేషన్ టెర్మినల్, ఎంపీఎల్ఎస్ ఎల్డిపి, ఎంపీఎల్ఎస్ లేబుల్ ప్రోటోకాల్ ఎల్డిపి. ఇది గ్లోబల్ లెవెల్ కాన్ఫిగర్ చేసాం. ఆ తర్వాత ఎంపీఎల్ఎస్ ఎల్డిపి రౌటర్ ఐడి వచ్చేసి లూప్ బ్యాక్ తీసుకుందాం. ఓకే. ఇది గ్లోబల్ లెవెల్ ఎంపీఎల్ఎస్ కాన్ఫిగర్ చేసా. ఆ తర్వాత ఇంటర్ఫేస్ లెవెల్ కాన్ఫిగర్ చేయాలి కదా ఎంపీఎల్ఎస్. సో ఇక్కడ ప్రొవైడర్ రౌటర్లో 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, రైట్? G1/0, G2/0. జీ ఇంటర్ఫేస్ G1/0 ఏంటిది, ఎంపీఎల్ఎస్ ఐపి. ఓకే. నౌ ఇంటర్ఫేస్ G2/0 ఎంపీఎల్ఎస్ ఐపి. ఓకే. చూడండి, ఎంపీఎల్ఎస్ ఐపి గ్లోబల్ లెవెల్‌లో కాన్ఫిగర్ చేశాను అండ్ ఇంటర్ఫేస్ లెవెల్‌లో కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు చూడండి, R3లో ఎంపీఎల్ఎస్ ఎల్డిపి కాన్ఫిగర్ చేశాను. R5లో కూడా ఎంపీఎల్ఎస్ L3 కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు చూడండి, డూ షో ఎల్డిపి నైబర్స్ డిస్కవర్ అవుతాయి. షో ఎల్డిపి షో ఎంపీఎల్ఎస్ ఎల్డిపి నైబర్సా? ఓకే, చూద్దాం. షో ఎంపీఎల్ఎస్ ఎల్డిపి నైబర్స్. చూడండి, నైబర్ ఏముంది, R5 నుంచి 3.3.3 నా నైబర్ ఉంది, అవునా? 3.3.3 ఈజ్ మై నైబర్. ఓకే. యా.
సో, యాక్చువల్‌గా ఎల్‌డిపి యూజెస్ టీసీపీ పోర్ట్ నంబర్ 646 అండి. సో, జనరల్లీ ఇట్ యూజెస్ 2 పోర్ట్స్. యూడీపీ యాస్ వెల్ యాస్ టీసీపీ. యూడీపీ 646 యూజ్ చేస్తుంది. టీసీపీ 646 యూజ్ చేస్తుంది. సో, అదంతా నేను తర్వాత చెప్తాను. మొత్తం ప్యాకెట్ లెవెల్‌లో లెర్న్ చేసుకునేటప్పుడు మొత్తం చెప్తాను మీకు. ఓకే. సో, దిస్ ఇస్ హౌ. సో, ఎంపీఎల్ఎస్, ఎల్‌డిపి, నైబర్. సో, ఇక్కడ కూడా ఎంపీఎల్ఎస్ కాన్ఫిగర్ చేశాను. R6లో కాన్ఫిగర్ చేసేస్తే నౌ ఇక్కడ కూడా ఎనేబుల్ అవుతుంది ఎంపీఎల్ఎస్. లెట్స్ సీ. లెట్స్ డూ దిస్ యాస్ వెల్. ఇక్కడ చెప్పండి కాన్ఫిగరేషన్ ఏంటి? కాన్ఫిగర్ టెర్మినల్. ఫస్ట్ గ్లోబల్ లెవెల్‌లో ఎంపీఎల్ఎస్ ఎనేబుల్ చేయాలి. గ్లోబల్ లెవెల్‌లో ఎంపీఎల్ఎస్ ఎనేబుల్ చేయాలంటే ఎంపీఎల్ఎస్ లేబుల్ ప్రోటోకాల్ ఏంటి? ఎంపీఎల్ఎస్ లేబుల్ ప్రోటోకాల్ ఎల్‌డిపి అండ్ ఎంపీఎల్ఎస్ ఎల్‌డిపి రౌటర్ ఐడి లూప్ బ్యాక్ 0 అదయిపోయింది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ G2/0 ఎంపీఎల్ఎస్ ఐపీ. ఎంపీఎల్ఎస్ గ్లోబల్ ఇంటర్ఫేస్ లెవెల్‌లో చూడండి నైబర్ అప్ అయిపోయింది మళ్ళీ ఇటు సైడ్. నౌ ఇంటర్ఫేస్ 3/0 MPLS IP. Sorry. If you see here, right, on R6, do show MPLS LDP neighbors. చూడండి neighbors are sorry neighbors are discovered. తర్వాత ఇప్పుడు మనకి రౌటింగ్ టేబుల్ ఎలా ఉంటుందో ఎంపీఎల్ఎస్ టేబుల్ కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను కమాండ్స్. ఓకే. సో యూ హ్యావ్ టు వెయిట్. వన్ బై వన్ మనం చేద్దాం. టేబుల్ వెరిఫై చేద్దాం. ఎవ్రీథింగ్ చూద్దాం. నెక్స్ట్ గో టు R4. R4లో నేను ఎంపీఎల్ఎస్ కాన్ఫిగర్ చేయలేదనుకుంటా. రైట్. సో లెట్స్ కాన్ఫిగర్ ఎంపీఎల్ఎస్ ఆన్ R4. ఎంపీఎల్ఎస్ లేబుల్ ప్రోటోకాల్ ఎల్‌డిపి. ఆ తర్వాత ఎంపీఎల్ఎస్ ఎల్‌డిపి దీని యొక్క రౌటర్ ఐడి ఏమనుకోవాలి? లూప్ బ్యాక్ 0 అనుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ లెవెల్‌లో ఇక్కడ ఒక ఇంటర్ఫేసే అండి. టువర్డ్స్ కోర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్. కోర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్ ఏంటి? ఇంటర్ఫేస్ G3/0. సో నౌ ఎంపీఎల్ఎస్ ఐపీ. ఓకే. సో ఎంపీఎల్ఎస్‌ని నేను చూడండి నైబర్స్ కూడా ఫార్మ్ అయిపోయినాయి అన్ని చోట్ల. ఓకే. దిస్ ఈస్ ఇట్. సో లెట్స్ సేవ్ ద కాన్ఫిగరేషన్ ఫస్ట్ అన్ని చోట్ల. లెట్స్ సేవ్ ద కాన్ఫిగరేషన్. ఓకే. సో కంట్రోల్ ప్లేన్ మొత్తం బిల్డ్ చేసేసా. ఎంపీఎల్ఎస్ ఎల్‌డిపి ఫార్మ్ అయిపోయింది. అన్నీ ఫార్మ్ అయిపోయింది. ఓకే. సో నౌ అంటే కోర్‌లో కంట్రోల్ ప్లేన్ బిల్డ్ అయిపోయింది. సో కోర్‌లో మొత్తం అయిపోయింది కంట్రోల్ ప్లేన్. P2P, MPBGP కూడా కాన్ఫిగర్ చేసేది చూడండి ఇక్కడ ఉంది కదా! షో BGP సమ్మరీ. డూ షో BGP సమ్మరీ. సో 4.4.4 we establish a BGP. Everything is done in కోర్ నెట్వర్క్. కోర్ నెట్వర్క్‌లో మొత్తం అయిపోయింది. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇక్కడ? ఎనీవన్ హావింగ్ ఎనీ క్వెషన్స్? సో ఎంపీఎల్ఎస్ మనం కాన్ఫిగర్ చేసాం కదా! సో కంట్రోల్ ప్లేన్, డేటా ప్లేన్ 2. సో ఎంపీఎల్ఎస్ ఇంటర్ఫేస్ లెవెల్‌లో కాన్ఫిగర్ చేయాలి. గ్లోబల్‌గా కాన్ఫిగర్ చేయాలి. సో యాహ్! ఇంటర్ఫేస్‌లో కాన్ఫిగర్ చేయాలంటే ఇంటర్ఫేస్‌లోకెళ్ళి ఎంపీఎల్ఎస్ ఐపీ అనేస్తే సరిపోతుంది. ఓకే. యాహ్! ఇందాక ఇక్కడ ఇచ్చాం కదా! ఈడ. గ్లోబల్ లెవెల్‌లో కాన్ఫిగర్ చేయాలంటే ఇది. గ్లోబల్ కాన్ఫిగరేషన్‌లో జస్ట్ గివ్ ఎంపీఎల్ఎస్ లేబుల్ ప్రోటోకాల్ ఎల్‌డిపి. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఓన్లీ కమాండ్ యూ కెన్ కాన్ఫిగర్ ఎంపీఎల్ఎస్ ఆన్ గ్లోబల్ లెవెల్. ఇంటర్ఫేస్‌లో ఎళ్ళాలంటే జస్ట్ ఇంటర్ఫేస్‌లోకెళ్ళి ఎంపీఎల్ఎస్ ఐపీ ఇచ్చేస్తే అయిపోయింది. దట్స్ ఇట్. ఓకే. యాహ్! ఎనీ క్వెషన్స్? యాహ్! నౌ ఇప్పుడు అసలు సిసలైన కథ స్టార్ట్ అవుతుంది. కస్టమర్. సో కస్టమర్ ఎడ్జ్ రౌటర్స్‌లో అసలు సిసలైన కథ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైందంటే దెన్ ఐ కెన్ స్టార్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ నెక్స్ట్ స్టఫ్. హలో. ఎనీవన్ హావింగ్ ఎనీ క్వెషన్స్? యా బ్రో. ఓకే. అండ్ ఓకే బ్రో. యా. అంటే లైక్ సేమ్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇన్ R3, R5, R6, R4 చేసాం. సేమ్ చేయాలి కదా! ఇదంతా కోర్ కదా! ఎంపీఎల్ఎస్ యా బిల్డ్ యా చేసుకోవాలి. యా యాహ్! యా అందుకే నేను పైన రాసా యా ఎంపీఎల్ఎస్ డొమైన్ అని ఇక్కడ. యా అర్థమైంది బ్రో. నౌ ఇప్పుడు ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్స్‌లో ఇప్పుడు చూడు. ఇప్పుడు నీకు మెయిన్. ఇప్పుడు మనం కనెక్షన్ ఒక తుంగభద్ర నెట్వర్క్స్‌కే ఇస్తారా? టాటా కమ్యూనికేషన్ అతను ఏ కనెక్షన్స్ అయినా సరే ఓన్లీ తుంగభద్ర నెట్వర్క్స్ ఒకటే ఇస్తాడా? లేదు కదా! మల్టిపుల్ కస్టమర్స్ మల్టిపుల్ కస్టమర్స్ ఉంటారు. మల్టిపుల్ కస్టమర్స్ దే కెన్ యూజ్ సేమ్ ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్. రైట్. ఇక నేను 192.168.1.1 యూజ్ చేశా. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా! సేమ్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్.
అలాగే ఇంకో కస్టమర్ ఉంటాడు. అతను కూడా ప్రైవేట్ ఐపీ అడ్రెస్ యూజ్ చేస్తాడు. సేమ్ 192.168.1.1 అని. అప్పుడు సేమ్ ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్‌లు ఇక్కడికొచ్చినాయంటే దిస్ కస్టమర్ ఉంది గదా! గ్లోబల్ రౌటింగ్ టేబుల్ ఉంటుంది. గ్లోబల్ రౌటింగ్ టేబుల్‌లో సేమ్ రౌట్స్ వస్తాయి. విత్ డిఫరెంట్ నెక్స్ట్ హాప్స్. అంటే 1.1 రీచ్ అవ్వాలంటే R1 ఎళ్ళాలని. ఇంకోటి ఇక్కడ R2 ఉందనుకోండి సంథింగ్ ఓ రౌటర్ ఉంది. అతను కూడా సేమ్ కంపెనీ నేమ్ వచ్చేసి ఏదనుకుందాం సంథింగ్ ఏదో కంపెనీ ఇన్ఫోసిసో సంథింగ్ ఏదో అనుకుందాం. వాళ్ళు కూడా సేమ్ నెట్వర్క్ యూజ్ చేస్తారు. వాళ్ళకి కూడా కనెక్షన్ కావాలా కంపెనీ టు కంపెనీ. అప్పుడు ఈ పీఈ ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్‌లో ఏం జరుగుతుంది? సేమ్ రౌట్స్ వస్తాయి. ప్రైవేట్ ఐపీ అడ్రెస్ సేమ్ యూజ్ చేయొచ్చు. పబ్లిక్ ఐపీ అయితే యూనిక్ ఉంటుంది. కానీ ప్రైవేట్ ఐపీ సేమ్ ఉంటుంది కదా! యెస్ ఆర్ నో? వి ఆర్ నాట్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. ఓకే. నాట్ ఉంటుందిలే అనుకోవడానికి. ఇక్కడ నాట్ కూడా ఉండదు. ప్యూర్‌లీ ఇక్కడ ఏమవుతుంది? ప్రైవేట్ ఐపీ అడ్రెసెసే తీసుకుంటాం ఇక్కడ. ఎందుకంటే కస్టమర్ టు కస్టమర్ లొకేషన్. ఇది కస్టమర్ 1 నెట్వర్క్, ఇది ఇంకో నెట్వర్క్. కస్టమర్ టు కస్టమర్ ఇది. సో, కస్టమర్ ప్రైవేట్ ఐపీసే యూజ్ చేస్తారు. ఓకే. అది. సో, ఆ కస్టమర్ ప్రైవేట్ ఐపీస్‌ని ఎన్‌క్యాప్సులేట్ చేస్తారు ఎంపీఎల్ఎస్ హెడర్స్ తోటి. సో, ఎలా? ఇప్పుడు అట్లా 2 కస్టమర్స్ ఇక్కడ చూడండి. ఇంకో రౌటర్ తీసుకుందాం ఈడ. ఇంకో రౌటర్ తీసుకుందాం. ఓకే. ఈ రౌటర్ కూడా ఇట్లా కనెక్ట్ అయిందే అనుకోండి. ఇక్కడ ఇక్కడ కనెక్ట్ అయింది. ఓకే. ఇది ఇంకో కస్టమర్. ఓకే. నేమ్ వచ్చేసి సంథింగ్ లైక్ ఇన్ఫోసిస్ సంథింగ్. ఇక్కడ కూడా వాళ్ళ ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. సో, వీళ్ళు కూడా ఏం ఇక్కడ 192 డాట్ ఈ రెండిటి మధ్యలో ఒక ఐపీ అడ్రెస్ యూజ్ చేస్తారు. 10.0 192.168.10.0 ఇక్కడ కూడా 10.0ని యూజ్ చేశారనుకోండి పాయింట్ టు పాయింట్ కనెక్టివిటీ. అప్పుడేంటి? సో, పాయింట్ టు పాయింట్ కనెక్టివిటీ ఒకవేళ వేరేదైనా సరే, ఈ కస్టమర్ రౌట్స్ ఉంటాయి గదా! ఈడ 1.0 ఉంది. ఇక్కడ కూడా ఇతను సిస్టమ్ కనెక్ట్ చేసాడు. ఓకే. ఈ సిస్టమ్ కూడా విచ్ ఈస్ కనెక్టెడ్ హియర్. ఓకే. ఇప్పుడు అంతే గదా! ఇక్కడ కూడా 192.168.1.1 అంటే ఈ నెట్వర్క్ వస్తుంది కంపల్సరీగా. 1.1, 1.1 సేమ్ ఉంది. సో, 192.168.1.0 నెట్వర్క్ పీఈ రౌటర్‌కొస్తుంది. ఇప్పుడు ఈ పీఈ రౌటర్‌లో నేనున్నాను. గ్లోబల్ రౌటింగ్ టేబుల్ ఉంది. దిస్ ఈస్ నా గ్లోబల్ రౌటింగ్ టేబుల్. సో, షో ఐపీ రౌట్. ఇదేంటిది నా గ్లోబల్ రౌటింగ్ టేబుల్. గ్లోబల్ రౌటింగ్ టేబుల్‌లో ఏమవుతుంది? రౌట్ లూప్స్ జరుగుతాయి. అంటే రౌట్ రిఫ్రెష్ అవుతుంటుంది. అంటే 1.0 192.168.1.0 రీచ్ అవ్వడానికి ఈ ఈ బెంగుళూరు రౌటర్‌లో ఏం జరుగుతుంది? ఒకసారి R1 చూపిస్తుంది. ఇంకోసారి R7 చూపిస్తుంది. సేమ్ రౌట్ కదా! 1.1 సేమ్ 1.0 నెట్వర్క్‌ని రీచ్ అవ్వడానికి ఇదేంటిది 1.0 నెట్వర్కే. 192.168.1.0/24 అందరికి అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? హలో! హలో! Yes, bro. ఓకే. చూడండి. ఈ 1.0 నెట్వర్క్ ఇక్కడుంది గదా! సో, ఈ 1.0 నెట్వర్క్ రీచ్ అవ్వడానికి అంటే బెంగుళూరు రౌటర్‌లో ఉన్నా. 1.0 నెట్వర్క్ రీచ్ అవ్వడానికి గ్లోబల్ రౌటింగ్ టేబుల్ ఏమవుతుంది? ఒకసారి నెక్స్ట్ హాప్ R7 ఇది చూపిస్తుంది G1/0 ఇది. ఇంకోసారి R1 G1/0 చూపిస్తుంది. ఇట్లా రౌట్ నెక్స్ట్ హాప్ చేంజ్ అవుతూ ఉంటే అదేంటి రౌట్ రిఫ్రెష్ అవుతున్నట్టు అది లూప్స్ క్రియేట్ చేస్తది. కొన్ని ప్యాకెట్స్ ఇందులో పంపిస్తది. కొన్ని ప్యాకెట్స్ ఇందులో పంపిస్తుంది. అప్పుడు ఎవరు ప్రాపర్‌గా రిసీవ్ చేసుకోరు. సో, అంటే ఏంటి? అంటే ఇన్ఫోసిస్ రౌట్స్ ఏమో టీబీ నెట్వర్క్స్ వస్తాయి. టీబీ నెట్వర్క్స్ రౌట్స్ ఏమో ఇన్ఫోసిస్‌కెళ్తాయి. అట్లా ఏ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆ కంపెనీ వాళ్ళకి సెక్యూర్‌గా ఉండాలి గదా! సో, ఇది స్కేలబులా ఇట్లా? ఇట్లా? సో, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి గదా! సో, ఇలా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం? వీఆర్ఎఫ్ కాన్ఫిగర్ చేస్తాం. వీఆర్ఎఫ్ అనేది వర్చువల్ రౌటింగ్ ఫార్వర్డింగ్ టేబుల్. అంటే ఇప్పుడు గ్లోబల్ రౌటింగ్ టేబుల్‌తో సంబంధం లే. ఇంకొక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తాం సెపరేట్‌గా. వీఆర్ఎఫ్. ఒక్కొక్క కస్టమర్‌కి ఒక్కొక్క వీఆర్ఎఫ్. సో, ఏ రౌటింగ్ టేబుల్ ఆ రౌటింగ్ సెపరేట్‌గా ఉందనుకో, అప్పుడు కస్టమర్ రౌట్స్ డిస్టింగ్విష్ అయినట్టే గదా! అవునా గదా! అంటే ఇప్పుడు తుంగభద్ర నెట్వర్క్స్‌కి సెపరేట్ రౌటింగ్ టేబుల్, ఇన్ఫోసిస్‌కి సెపరేట్ రౌటింగ్ టేబుల్ కాన్ఫిగర్ చేస్తే, ఒక రౌటింగ్ టేబుల్‌లో నుంచి ఇంకో రౌటింగ్ టేబుల్ ఆ రౌట్స్ చూడరు. కాబట్టి ఆ రౌటింగ్ టేబుల్‌లో ఒక డెస్టినేషన్‌కి మల్టిపుల్ నెక్స్ట్ హాప్స్ ఉండవు. రిఫ్రెష్ అవ్వవు కాబట్టి సో, క్లియర్‌గా ఉంటుంది. అర్థమైతుందా? సో, నౌ వాట్ వి కాన్ఫిగర్ హియర్ వీఆర్ఎఫ్స్.
విఆర్ఎఫ్స్ అంటే ఏంటి? వర్చువల్ రౌటింగ్ ఫార్వర్డింగ్ టేబుల్. సో, ఇప్పుడు మనకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ? 2 కంపెనీస్ ఉన్నాయి కదా! లెట్స్ కాన్ఫిగర్ విఆర్ఎఫ్ ఇక్కడ. ఓకే. సో, గో టు కాన్ఫిగర్ టెర్మినల్. సో, బ్రో విఆర్ఎఫ్ విఆర్ఎఫ్ ఎప్పుడు ప్రొవైడర్ ఎడ్జ్ లోనే చేస్తారా? యెస్. ప్రొవైడర్ ఎడ్జ్‌లోనే ఏస్తారు. అంటే వేర్ ఓకే ఎగ్జాక్ట్‌లీ కస్టమర్ ఆర్ కనెక్టెడ్. అదే కదా! ఓకే కస్టమర్స్ ఓకే ఎక్కడ కనెక్ట్ అయితారో అక్కడే యా చేస్తారు. నౌ యూ అండర్‌స్టూడ్. ఓకే మీ దాంట్లో ఉంది కదా ఎంపీఎల్ఎస్. ప్రొవైడర్ ఎడ్జ్. యా ఉంది బ్రో. సో, అది చెక్ చేసుకో కావాలంటే. ఎడ్జ్ డివైసెస్‌లోనే ఏస్తారు. ఓకే. యా మా దానిలో కోర్ స్విచ్ లో చేస్తారు బట్ అక్కడే ఇదే కోర్ ఆల్ స్విచ్. కస్టమర్స్ యాహ్! ఇదే కోర్ స్విచ్. ప్రొవైడర్ ఎడ్జ్ అనొచ్చు. టెక్నికల్లీ కాల్డ్ ప్రొవైడర్ ఎడ్జ్. యాహ్! ఓకే ఓకే సో, ఇది సర్విస్ ప్రొవైడర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ సైడ్ ఇంకా కస్టమర్స్ ఉంటే గూడా ఈ వీఆర్ఎఫ్ అనే కాన్సెప్ట్‌ని వేరే విధంగా గూడా యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదు కస్టమర్స్ ట్రాఫిక్‌ని ఏ కస్టమర్ ట్రాఫిక్ వాళ్ళకి తగ్గట్టు ఒక రౌటింగ్ టేబుల్ ఇచ్చేసినామంటే కాన్‌ఫ్లిక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఐపీవీ అడ్రెస్‌లు సేమ్ యూజ్ చేస్తారు. ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. రౌట్ యా లీకింగ్ యా అట్లా ప్రాబ్లమ్ అవ్వదన్నమాట అట్లా. ఓకే. యా సో, ఓకే ఐపీవీఆర్ఎఫ్ కాన్ఫిగరేషన్ చూడు. ఐపీవీఆర్ఎఫ్ అంటే వీఆర్ఎఫ్ టేబుల్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఇదే. నౌ వీఆర్ఎఫ్ నేమ్ ఏంటిది? టీబీ నెట్వర్క్స్ కదా! నేను టీబీ నెట్వర్క్స్ అని ఇస్తా. వీఆర్ఎఫ్ నేమ్. ఓకే. సో, ఇట్లా వీఆర్ఎఫ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. నౌ ఇక్కడ మనం ఏం చేయాలి? రౌట్ డిస్టింగ్విషర్ ఇవ్వాలి. రౌట్ డిస్టింగ్విషర్ అంటే ఏంటి? కస్టమర్ రౌట్స్‌ని డిఫరెన్షియేట్ చేస్తుంది. రైట్? కస్టమర్ రౌట్స్‌ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇప్పుడు ర్ కస్టమర్ రౌట్స్‌ని డిఫరెన్షియేట్ చేయాలి కదా! ఎంటైర్ గ్లోబలీ. మేబీ ఈ ఎంపీఎల్ఎస్ డొమైన్ ఏదైతే ఉందో టాటా మేబీ ఇంకో సైడ్ గూడా ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు. ఈ ఎంపీఎల్ఎస్ డొమైన్ మొత్తంలో ఈ కస్టమర్ రౌట్స్ 1.0 ఏదైతే ఉందో అది ఆయనకి యూనిక్‌గా మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఎట్లా చేయాలి? సో, డిఫరెన్షియేట్ చేయాలంటే ఆయనకంటూ ఒక మనం ట్యాగ్ ఇవ్వాలి. అదే ఆర్‌డి. ఆర్‌డి ఏం చేస్తుంది? రౌట్ డిస్టింగ్విషర్ ఇట్ విల్ డిస్టింగ్విష్ ద కస్టమర్ రౌట్స్ ఆన్ ద ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్. సో, మనం వీఆర్ఎఫ్‌లో ఇంకో ఇంకో ఇంకా ఒక వీఆర్ఎఫ్ క్రియేట్ చేసి అదే వీఆర్ఎఫ్‌లో 2 కంపెనీస్‌ని కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే. ఒకే వీఆర్ఎఫ్‌లో 2 కంపెనీస్‌ని కూడా కాన్ఫిగర్ చేయొచ్చు మనం. ఓకే. బట్ ఏంటంటే యూ నీడ్ టు డిస్టింగ్విష్. ఒక వీఆర్ఎఫ్ టేబుల్ ఒక రౌటింగ్ ఫార్వర్డింగ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నామంటే యూ మస్ట్ గివ్ ఆర్‌డి. ఆర్‌డి ఇవ్వాలి. ఆర్‌డి అంటే ఏంటి? రౌట్ డిస్టింగ్విషర్. అంటే కస్టమర్ రౌట్స్‌ని డిఫరెన్షియేట్ చేయడానికి అంటే ఇతని టీబీ నెట్వర్క్స్ రౌట్ అని చేయడానికి మనం ఆర్‌డి ట్యాగ్ అనేది ఇస్తాం. ఆ ట్యాగ్ ఏంటి? ఎలా ఇస్తామంటే అటానమస్ సిస్టమ్ నంబర్ ఫార్మాట్‌లో ఇస్తాం. ఓకే. అటానమస్ సిస్టమ్ నంబర్ ఫార్మాట్‌లో ఇస్తాం. ఎలా? సింపుల్ ఆర్‌డి గదా! ఆర్‌డి ఇచ్చి మన అటానమస్ సిస్టమ్ నంబర్ ఎంత? 100. సో, యూ కెన్ గివ్ ఆర్‌డి లైక్ క్వెషన్ మార్క్ ఇస్తే చూడండి ఏఎస్ఎన్ అటానమస్ సిస్టమ్ నంబర్ ఇచ్చేసి నువ్వేమిస్తావు? దేని నంబర్ అని ఇయొచ్చు. లేదంటే ఐపీ అడ్రెస్ ఫార్మాట్‌లో అయినా ఇయొచ్చు. ఓకే. వి హావ్ టు డిస్టింగ్విష్ దీన్నే వీపీఎన్ రౌట్స్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కదా! ఇవన్నీ కస్టమర్ రౌట్స్ అయితాయి. వీపీఎన్ రౌట్స్ అయితాయి ఇవన్నీ. సో, చూడండి ఆర్‌డి ఏమిస్తున్నాను? 100 ఇచ్చి సంథింగ్ నంబర్ ఒక 12 అని ఇస్తా. ఓకే. ఇది ఆర్‌డి. ఆ తర్వాత ఆర్‌డి ఇది. నెక్స్ట్ ఇంకోటి ఆర్‌టి అని ఉంటుంది. ఆర్‌టి అంటే ఏంటి? రౌట్ టార్గెట్. ఈ టార్గెట్ ఏం చేస్తుందంటే ఆ ఆర్‌టి అనేది అదొక యూ నో ఆహ్, ఆహ్, యాట్రిబ్యూట్ అన్నమాట. బీజీపీ యాట్రిబ్యూట్. ఇది ఎక్స్‌టెండెడ్ కమ్యూనిటీకి చెందిన యాట్రిబ్యూట్. బీజీపీ ఎక్స్‌టెండెడ్ కమ్యూనిటీకి చెందిన యాట్రిబ్యూట్. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు నీకు చాలా కస్టమర్స్ వస్తాయి గదా! చాలా కస్టమర్ రౌట్స్ ఆర్4 నుంచి ఇక్కడికొస్తాయి. ఎగ్జాక్ట్‌గా తుంగభద్ర నెట్వర్క్స్ వీఆర్ఎఫ్ టేబుల్‌లోకే ఎళ్ళాలి రౌట్స్ అని ఎలా తెలుస్తుందంటే ఆర్‌టి. ఆ రౌట్ టార్గెట్ ఏదైతే ఉందో బోత్ సైడ్స్ మ్యాచ్ అవ్వాలి. సో, హైదరాబాద్‌లో కనెక్ట్ అయిన తుంగభద్ర ఇది ఉంది కదా! పీఈ రౌటర్‌లో ఇక్కడ ప్లస్ ఇక్కడ మనం ఆర్‌టి కాన్ఫిగర్ చేస్తాం. ఆ ఆర్‌టి సేమ్ ఉండాలి. మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవుతేనే అప్పుడు రెస్పెక్టివ్ వీఆర్ఎఫ్ టేబుల్‌లోకి ఈ హైదరాబాద్‌లో ఉండే తుంగభద్ర నెట్వర్క్స్ యొక్క కస్టమర్ రౌట్స్ వచ్చేస్తాయి. సో, ఆర్‌టి షుడ్ బి మ్యాచ్. సో, వీటి గురించి నేను ఇంకా చెప్తా. ఇప్పుడు జస్ట్ బ్రీఫ్‌గా చెప్తున్నాను అంతే. సో, ఆర్‌డి అంటే ఏంది? ఆర్‌టి అంటే ఏంటి? ఎల్‌డిపి ప్రోటోకాల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తా తర్వాత. బట్ ఇది నేను కమాండ్ కాన్ఫిగర్ చేస్తున్నా కాబట్టి యూ షుడ్ అండర్‌స్టాండ్. సో, రౌట్ టార్గెట్ ఇవ్వాలి. రౌట్ టార్గెట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ మ్యాచ్ ఇట్. ఓకే. మ్యాచ్ ఇట్. సో, యూ నీడ్ టు గివ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్. సో, ఈ ట్యాగ్‌తో వచ్చిన ప్రతి రౌట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఈ ట్యాగ్‌తో వచ్చిన ప్రతి రౌట్స్‌ని ఇంపోర్ట్ చేస్తుంది. ఎక్కడికి ఇంపోర్ట్ చేస్తుంది? వీఆర్ఎఫ్ రౌటింగ్ టేబుల్‌లోకి ఇంపోర్ట్ చేస్తుంది. ఓకే. యూ నీడ్ టు గివ్ థిస్. ఆ తర్వాత ఈ వీఆర్ఎఫ్ ఇది 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 వీఆర్ఎఫ్ కదా! సో, యూ నీడ్ టు కాల్ అడ్రెస్ ఫ్యామిలీ. సో, నువ్వు అడ్రెస్ ఫ్యామిలీని కాల్ చేయాలిక్కడ.
సో ఏ అడ్రస్ ఫ్యామిలీ VP4 రైట్. ప్రజెంట్ మనం ఏది L3 VPN కదా యూస్ చేస్తున్నాం. సో యూ నీడ్ టు కాల్ అడ్రస్ ఫ్యామిలీ. సో ఓకే, నౌ ఎగ్జిట్ హిట్ హియర్ అడ్రస్. ఓకే, go to the router BGP 100 address family IPv4 VRF. What is the VRF here? మనం ఏది క్రియేట్ చేసిన VRF? వాట్ ఇస్ VRF నేమ్? ఇది టీపీ నెట్వర్క్స్. ఇది కాల్ చేయాలి. అంటే ఈ VRF అంటే ఇది ట్యాగ్ చేస్తుంది అనమాట. IBGP ఉంది కదా, ఈ IBGP ఏం చేస్తుందంటే ట్యాగ్ చేస్తుంది వచ్చిన కస్టమర్ రౌట్స్ ని ఆ BGP సెషన్ ద్వారా వెళ్తుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఈ TB నెట్వర్క్స్ ఉన్న VRF రౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ అడ్రస్ ఫ్యామిలీకి అటాచ్ చేస్తున్నాను. ఓకే, సో అండ్ ఇది ఏం రీడిస్ట్రిబ్యూటెడ్ కనెక్టెడ్ అంటే కనెక్ట్ అయిన ఇది మళ్ళీ నేను రీడిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కోసారి నువ్వు ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ OSPF యూస్ చేస్తే ఇది మనం BGP సెషన్ కదా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదో ఒక రౌటింగ్ ప్రోటోకాల్ యూస్ చేయాలి, MPLS L3 VPN కాబట్టి బిట్వీన్ PE టు CE. ఒకవేళ BGP యూస్ చేస్తే నీకు రీడిస్ట్రిబ్యూషన్ అవసరం లేదు. ఒకవేళ నువ్వు OSPF యూస్ చేసినావు అనుకో, OSPF నుంచి BGPకి, BGP నుంచి OSPFకి నువ్వు ఏం చేయాలి, రీడిస్ట్రిబ్యూట్ చేయాలి రౌట్స్. ఓకే, ఆల్రెడీ రౌట్ టార్గెట్ ఏం చేస్తుంది, ఆ రౌట్ టార్గెట్ BGP నుంచి OSPFకి చేస్తుంది, అది దాని డిఫాల్ట్ ఫంక్షన్. బట్ OSPF నుంచి BGP చేయాలంటే యూ నీడ్ టు డూ దాట్. ఓకే, సో యూ నీడ్ టు డూ రీడిస్ట్రిబ్యూటెడ్. సో అది. సో ఏదైనా స్టాటిక్ ఉంటే స్టాటిక్, ఏది ఉంటే అది. సో నేనేం స్టాటిక్ ఏం చేయట్లేదు ప్రజెంట్, ఆ BGPనే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఓకే, ఎగ్జిట్ అడ్రస్ ఫ్యామిలీ. ఐ జస్ట్ ఎగ్జిటెడ్. ఓకే, దిస్ ఈజ్ ఆన్ 1 PE రౌటర్. ఓకే, అది. సో సేమ్ థింగ్ మనం ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి. సో నౌ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది R3ని కదా, R3లో యూ నీడ్ టు ఎంటర్ ఇంటూ ద VRF. సో VRF కాన్ఫిగరేషన్ చేసాం. ఏంటి ఇది VRF? ఎక్కడుంది? ఈ TB నెట్వర్క్స్ అనే VRFని మళ్ళీ ఎక్కడ అప్లై చేయాలి, కస్టమర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్లో అప్లై చేయాలి. సో కస్టమర్ ట్రాఫిక్ డిఫరెంట్ ఇంటర్ఫేస్లో కనెక్ట్ అవుతుంది కదా. తుంగభద్ర నెట్వర్క్స్ G2/0లో, ఇన్ఫోసిస్ ఏమో G3/0లో. సో మన తుంగభద్ర నెట్వర్క్స్ కాబట్టి సో ఇంటర్ఫేస్ G2/0లోకి వెళ్ళి ఇక్కడ VRFని కాల్ చేయాలి మనం. సో VRF నేమ్ ఏంటి? IPVRF టీబీ TB networks. So you need to for data plane. Okay, so interface disable, so remove due to enabling VRF. So ఇది ఏంటి, గ్లోబల్ టేబుల్, గ్లోబల్లో ఉండదు. ఇప్పుడు ఇది ఈ G2/0 ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్లో కనిపించదు. ఓకే, VRF టేబుల్ సపరేట్ రౌటింగ్ టేబుల్లో కనిపిస్తుంది. ఓకే, ఇందులో G2/0లో మనం ఒక IP అడ్రస్ అసైన్ చేసాం కదా, అది నార్మల్గా గ్లోబల్ రౌటింగ్ టేబుల్లో కనిపించేది ఏంటి 13 అని. ఇక్కడ చూడండి 13 డాట్ సంథింగ్. ఈ 13.3 అనేది G2/0 కాన్ఫిగరేషన్ కదా. ఇదేంటిది గ్లోబల్ రౌటింగ్ టేబుల్లో కనిపిస్తుంది ఇంతకుముందు. చూడండి, షో IP రౌట్ అని కొడితే గ్లోబల్ రౌటింగ్ టేబుల్లో కనిపించేది ఇది. షో IP రౌట్ అని కొడితే గ్లోబల్ రౌటింగ్ టేబుల్లో కనిపించేది 13.3. కానీ ఇప్పుడు VRF రౌటింగ్ టేబుల్లో కనిపిస్తుంది, సపరేట్ రౌటింగ్ టేబుల్లో కనిపిస్తుంది. ఓకే, లెట్స్ సి. నేను ఇందులో కాల్ చేశా. సో ఇందులో ఏం కాల్ చేశా, సో ఆల్రెడీ అసైన్ IP అడ్రస్ రైట్. లెట్స్ అసైన్ IP అడ్రస్ అగైన్ 192.168. ఎంత ఇది 13 రైట్, 13.3. ఓకే, అయిపోయింది. నో షట్ డౌన్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ఇట్. సో నౌ నువ్వు ఇంకొక ఇంటర్ఫేస్ కూడా సేమ్ కస్టమర్కి ఇవ్వాలనుకుంటే కూడా యూ కెన్ గివ్ యూ దాట్. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను ఒకటే కాన్ఫిగర్ చేస్తున్నాను. ఓకేనా? బ్రో స్మాల్ స్టూపిడ్ క్వశ్చన్. నో ప్రాబ్లం. నథింగ్ ఈజ్ స్టూపిడ్ మ్యాన్. ప్లీజ్. ఇదే ఇంటర్ఫేస్ నేను ఇన్ఫోసిస్ కి ఇవ్వడం అవుతుందా? ఎట్లా అవుతుంది? ఎట్లా ఇస్తావు? అదే ఇవ్వలేవు. ఒక ఇంటర్ఫేస్ ఒకరికే ఇస్తావు. ఇప్పుడు లేదంటే నాకు ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టినప్పుడు కూకట్పల్లిలో ఇంకొకరికి ఇచ్చాడు కదా బిస్కెట్ ఏంలే అట్లా. సో యూ షుడ్ నాట్ గివ్. ఒకరికి ఇవ్వాలి అంతే. అది లేదంటే పోలీస్ కంప్లైంట్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ప్రాబ్లం అంతే. యూ కెనాట్ గివ్ వన్. సో ఆల్రెడీ ఒక ఇంటర్ఫేస్ ఒకరికి వాడుతున్నావు కాబట్టి ఇది ఇంకో కస్టమర్కి ఇవ్వలేవు.
ఓకే. 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 యాహ్! సో, నేను ఇంకోటి ఏం చేయాలి ఇప్పుడు వేరే సో, సేమ్ ఈ వీఆర్ఎఫ్ ఎలాగైతే క్రియేట్ చేశానో, ఇక్కడ కూడా నేను క్రియేట్ చేయాలి. ఎక్కడ R4లో క్రియేట్ చేయాలి. సో, R4లో క్రియేట్ చేద్దామా వీఆర్ఎఫ్? సేమ్. I need to create a VRFs on R4. సేమ్. వీఆర్ఎఫ్ క్రియేట్ చేయాలి. అండ్ వీఆర్ఎఫ్‌తో పాటు ఆహ్, సేమ్ ఇక్కడ ఏదైతే చేశానో సేమ్ ఇక్కడ కూడా అదే క్రియేట్ చేయాలి. సో, లెట్స్ కాన్ఫిగర్ వీఆర్ఎఫ్ హియర్. కాన్ఫిగర్ టెర్మినల్. సో, ఐపీ వీఆర్ఎఫ్ ఎంత? టీబీ నెట్వర్క్స్. ఓకే. నౌ ఆర్‌డి యూ కెన్ గివ్ సేమ్ ఆల్సో బికాజ్ సేమ్ కస్టమర్ కాబట్టి ఇట్స్ ఓకే. నౌ రౌట్ టార్గెట్ అయితే కంపల్సరీగా సేమ్ ఇయ్యాలి. అక్కడ ఏం కాన్ఫిగర్ చేస్తామో అక్కడ ఇక్కడ కూడా సేమ్ అంతే. రౌట్ టార్గెట్ ఆల్సో సేమ్. సో, 100:12 ఓహ్! సారీ. ఆర్‌డి route target. So I need to remove this. ఎక్స్‌పోర్ట్. I need to give this. Otherwise, export import above routes. చాలా ఇప్పుడు రౌట్ తక్కువ. టార్గెట్ ఇక్కడ నేను రౌట్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ నేను 200 కూడా ఇచ్చుకోవచ్చు కదా నంబరు. ఇచ్చుకోవచ్చు. బట్ టార్గెట్ మాత్రం 12 ఇవ్వాలి. కరెక్ట్. ఆర్‌డి ఎంతైనా ఓకే. ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే రౌట్ డిస్టింగ్విషన్ అనేది లోకల్ టు ఆ కస్టమర్‌కి అక్కడే. నువ్వు ఎక్కడైతే ఓకే. కనెక్ట్ చేస్తున్నావో ఆ కస్టమర్ ఆ లోకల్ పీఈ రౌటర్‌లో ఆ కస్టమర్‌కి కనెక్ట్ ఉంటుంది. సో, ఆర్‌డి సేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేను నేను ఓకే. నేను బెస్ట్ ప్రాక్టీస్ కోసం. జస్ట్ ప్రాక్టీస్ కోసం సేమ్ ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోవడం ఓకే. కోసం ఆ ఓకే. కస్టమర్. బట్ రౌట్ ఓకే. టార్గెట్ మాత్రం సేమ్ ఇవ్వాలి 200%. ఓకే. రౌట్ ఓకే. రౌట్ టార్గెట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్. ఓకే. బై డిఫాల్ట్ ఇట్ విల్ డూ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్. బట్ వెన్ వి ఆర్ స్పెసిఫైయింగ్ ఓకే. పంపించేటప్పుడు ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. రిసీవ్ చేసుకునేటప్పుడు ఇంపోర్ట్ చేస్తుంది. సో, అయినా కూడా నేను స్పెసిఫైస్‌గా ఇస్తున్నాను. ఇంపోర్ట్ 100:12. ఓకే. ఇది నౌ ఏం చేయాలి? అడ్రెస్ ఫ్యామిలీలో అప్లై చేయాలి. అడ్రెస్ ఫ్యామిలీ క్రియేట్ చేశా కదా ఇక్కడ. సేమ్ ఈ అడ్రెస్ ఫ్యామిలీ ఇక్కడ కూడా టీబీ నెట్వర్క్స్ అనే ఇచ్చానా? ఓకే. అడ్రెస్ ఫ్యామిలీ వీపీఎన్ V4A. లెట్స్ సీ. ఓకే. నౌ గో టు ద రౌటర్ BGP 100 అడ్రెస్ ఫ్యామిలీ IPv4. ఓకే. నౌ వీఆర్ఎఫ్ ఏంటిది? ఏ వీఆర్ఎఫ్? టీబీ నెట్వర్క్స్. ఓకే. సో, వీఆర్ఎఫ్ అప్లై చేశాను. సో, రీడిస్ట్రిబ్యూటెడ్ కనెక్టెడ్. డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఎగ్జిట్ అడ్రెస్ ఫ్యామిలీ. నౌ ఇంటర్ఫేస్. ఏ ఇంటర్ఫేస్ ఏ కస్టమర్ కనెక్ట్ అయిన ఇంటర్ఫేస్ ఏంటిది? G1/0. ఓకే. G1/0 కనెక్ట్ అయింది. ఇంటర్ఫేస్ G1/0. అందులో ఐ వాంట్ టు ఎనేబుల్ IPVRF ఫార్వర్డింగ్. వాట్ ఈస్ ద టీబీ నెట్వర్క్స్ అండ్ ఐపీ అడ్రెస్. ఐపీ అడ్రెస్ ఎంతుంది ఇక్కడ? విచ్ రౌటర్ ఇట్ ఈస్? 24.4. ఓకే. 192.168.24.4 అంతేనా? అండ్ 255.255.255.0. No shutdown. Okay, that's it. If you see right, do show IP route కొట్టేస్తే చాలా రౌటింగ్ టేబుల్స్ కనిపిస్తుంది నీకు. ఇది గ్లోబల్ రౌటింగ్ టేబుల్. ఇఫ్ యూ వాంట్ టు సీ VRF రౌటింగ్ టేబుల్ చెక్ చేయాలంటే డూ షో IP route VRF. What is the VRF? TB networks. Show IP route VRF. IP routing table does not exist. ఇక్కడ తప్పిచ్చాను కదా నేను. ఏంటది? నెట్ వాక్స్. ఒక్క చిన్న కీవర్డ్ తప్పైనా చూడండి. చూడండి ఇది చూస్తున్నారా? ఏం రౌటింగ్ టేబుల్ ఇది? నా టీబీ నెట్వర్క్స్ యొక్క రౌటింగ్ టేబుల్. సెపరేట్ రౌటింగ్ టేబుల్ ఇది. అవునా? సో, సెపరేట్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ అయింది కదా! సో, 24.4 సెపరేట్ రౌటింగ్ టేబుల్. గ్లోబల్ రౌటింగ్ టేబుల్‌కి దీనికి సెపరేట్ ఉంది కదా! అది. ఓకే. సో, దట్స్ ఇట్. సో, వి డిడ్ ఇట్ ఫెంటాస్టిక్‌లీ. సో, వీఆర్ఎఫ్స్ కాన్ఫిగర్ చేసేసాం.
ఎవ్రీథింగ్ ఆర్టీ కాన్ఫిగర్ చేసేసాం. ఆ వీఆర్ఎఫ్‌ని అప్లైడ్ ఆన్ బోత్ IPv4 ఫ్యామిలీ యాస్ వెల్ యాస్ ఇంటర్ఫేస్. ఓకే. అంతా అయిపోయింది. నెక్స్ట్ what we have to do? Let's configure. Yeah, we have already configured LDP, right? మనం ఆల్రెడీ LDP కాన్ఫిగర్ చేసేసాం. ఓకే. యా We need to configure on other routers also, right? LDP అన్ని రౌటర్స్‌లో LDP కాన్ఫిగర్ చేసేసాం. అంతా అయిపోయింది. ఓకే. Configure LDP is done. Loopbacks and LDP is done. ఓకే. సో, MPLS కాన్ఫిగర్ చేసేసాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? PE రౌటర్స్‌లో IP అడ్రెసెస్‌లు కాన్ఫిగర్ చేసాం. కరెక్ట్. అన్నీ అయిపోయినాయి. PE రౌటర్స్‌లో we have configured everything. Can you hear me? Hello? యా బ్రో యా యాహ్! సో, ఇప్పుడు నో ఇప్పుడు ప్రొవైడర్ రౌటర్ ఎడ్జ్‌లో అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ CE డివైసెస్‌లో కాన్ఫిగర్ చేయాలి. ఈ CE డివైసెస్‌లో వి నీడ్ టు కాన్ఫిగర్. లెట్స్ కాన్ఫిగర్ loopbacks and everything on the CE routers. ఓకే. సో, నెక్స్ట్ మనం ఏం కాన్ఫిగర్ చేయాలి? వి నీడ్ టు కాన్ఫిగర్ the devices which are connected to the provider routers and PE routers. ఓకే. ఓకే లెట్స్ డూ థట్. సో, CE రౌటర్స్, కస్టమర్ ఎడ్జ్ రౌటర్స్ 2 ఉన్నాయి కదా! ఆ రెండిట్లో అవేంటి R1 అండ్ R1 అండ్ R2. R1 అండ్ R2 రౌటర్స్‌లో కాన్ఫిగర్ చేద్దాం. ఇవన్నీ ఈ 2 కస్టమర్ ఎడ్జ్ రౌటర్స్. సో నేనేం చేస్తానంటే హోస్ట్ నేమ్ CE అని ఇచ్చేస్తే గుర్తుంటది ఊకే మనకు కన్‌ఫ్యూజ్ ఉండదు. ఇది CE రౌటర్. ఓకే. CE ఓకే @BLR అని ఇద్దాం. BLR అని ఇద్దాం. ఓకే. BLR బెంగుళూరు CE రౌటర్ ఇది. నౌ వాట్ ఇంటర్ఫేస్ ఇట్ ఈస్ కనెక్టెడ్? ఇంటర్ఫేస్ G1/0. ఓకే. జస్ట్ ఎ సెకండ్ గైస్, ఐ గాట్ ఎ మెసేజ్. ఓకే. ఓకే. G1/0. So now what you need to do? You need to configure IP address on here. So first, let's now shut down this interface and then IP address. What is that? So 192.168.13.1 ఇక్కడ అంతే కదా? ఓకే. అయిపోయింది. సింపుల్. ఇక రౌటింగ్ ప్రోటోకాల్ అయితే మనం కాన్ఫిగర్ చేయాలి. లెట్స్ కాన్ఫిగర్ BGP. BGP అయినా కాన్ఫిగర్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ వాట్ రౌటింగ్ ప్రోటోకాల్ యూ వాంట్ టు కాన్ఫిగర్. ఓకే. నేనైతే BGP కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నాను. సో CE టు PE ఆల్సో నేను BGP రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. CE టు PE BGP లేదంటే స్టాటిక్ రౌట్ కూడా మీరు కాన్ఫిగర్ చేయొచ్చు. యూ కెన్ కాన్ఫిగర్ ఎనీ రౌటింగ్ ప్రోటోకాల్. ఖచ్చితంగా CE టు PE ఏం చేయాలి? యూ నీడ్ టు కాన్ఫిగర్ ఏ రౌటింగ్ ప్రోటోకాల్. ఓకే. యాహ్! సో లెట్స్ డూ దట్. లెట్స్ డూ దిస్. ఓకే. యాహ్! నౌ ఇప్పుడు CE టు PE IP అడ్రెస్‌లు అసైన్ చేశాను. కావాలంటే చూడండి పింగ్ కొడితే పింగ్ అవ్వాలి. 192.168.13.3 పింగ్ అవుతుందా? పింగ్ అవుతుంది. కానీ R3లో చూస్తే పింగ్ 192.168.13.3 13.1 పింగ్ అవుతదా? అవ్వదు. అవుతది. యాక్చువల్‌గా ఎందుకు అవ్వదు ఈడ అంటే ఇది గ్లోబల్ రౌటింగ్ టేబుల్‌లో తీసుకుంటుంది. యాక్చువల్లీ 13 ఈ కస్టమర్ నెట్వర్క్ ఏ రౌటింగ్ టేబుల్ ఉంది? వీఆర్ఎఫ్ రౌటింగ్ టేబుల్ ఉంది కదా! సో నువ్వు అని ఏమి ఇవ్వాలి? వీఆర్ఎఫ్ అని ఇచ్చేసి సో పింగ్ వీఆర్ఎఫ్. సో అన్‌రికగ్నైజ్డ్ కమాండ్. లెట్స్ ఎండ్ దిస్. ఓకే. పింగ్ వీఆర్ఎఫ్ ఇక్కడ పనిచేస్తది. వీఆర్ఎఫ్ ఏంటి? టీబీ నెట్వర్క్స్. టీబీ నెట్వర్క్స్. నౌ ఏంటి పింగ్ చేయాలి? 13.1. నౌ ఇట్ ఈస్ పింగింగ్. ఓకే. అర్థమైంది కదా! ఆ కస్టమర్ రౌటింగ్ టేబుల్ ఇయ్యాలి వీఆర్ఎఫ్ రౌటింగ్ టేబుల్. సో గ్లోబల్ రౌటింగ్ టేబుల్‌కి దీనికి సంబంధం లేదు. గ్లోబల్ రౌటింగ్ టేబుల్ వేరు. ఇది వేరు. నౌ అర్థమైంది కదా! కస్టమర్ రౌట్‌ని సెపరేట్ రౌటింగ్ టేబుల్‌లో పెట్టేసాం మనం బై యూజింగ్ వీఆర్ఎఫ్స్. గైస్ క్లియర్‌లీ ఈస్ ఇట్ అండర్‌స్టూడ్?
సో మీరు అన్న పింగ్ అవ్వట్లేదు అంటారు గ్లోబల్. సో ఆ రౌట్ ఎక్కడుందో చూసుకోవాలి మనం ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చెక్ చేసుకోవాలి. షో ఐపీ రౌట్ అని చెప్పేసి అది ఇస్తే నెట్వర్క్ చూడండి, గ్లోబల్ రౌటింగ్ టేబుల్‌లో లేదు ఇది. ఏ టేబుల్ ఉంది? వీఆర్ఎఫ్ టేబుల్‌లో ఉంది. సో వీఆర్ఎఫ్ టేబుల్‌లో ఉన్నట్టు తెలియాలి మనకి. సో అదనమాట. సో నార్మల్ రౌటింగ్ టేబుల్‌లో లేదు. సో ఐపీ రౌట్ అని చెప్పి వీఆర్ఎఫ్ టీవీ నెట్వర్క్స్ అని ఇస్తే సో ఇక్కడ ఇవ్వాలి ఇది. లెట్స్ సి స్టార్టింగ్‌లో ఇవ్వాలి ఇది. స్పెల్లింగ్ తప్పు ఉంది బ్రో. అవునా? టీబీ అండర్‌స్కోర్ నెట్వర్క్స్ అంతే కదా? నెట్ వర్క్స్ అని కొట్టారు పైన. ఆ? ఇక్కడ ఇక్కడ ఓ ఇక్కడ సేమ్ ఇచ్చాను చూడు. యాక్చువల్‌గా ఇది ఫస్ట్‌లో రావాలి ఇది. ఓకే. షో ఐపీ రౌట్ అని ఇచ్చి ఇక్కడ ఇది ఇయ్యాలి. వీఆర్ఎఫ్ అని ఇచ్చి 192.168.13.1 సో ఇప్పుడు కనిపిస్తది. ఇప్పుడు కనిపించిందా? అది రౌటింగ్ టేబుల్‌లో. సో కొంచెం మీకు అలవాటైతే అలవాటయిపోతుంది. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. వీఆర్ఎఫ్ టేబుల్ సెపరేట్ ఉంటుంది. సో ఫర్ కస్టమర్స్‌కి గుర్తుపెట్టుకోండి. ఓకే. వేర్ ఆర్ వి నౌ? సో ఐ యామ్ ఆన్ ఆర్1. సో పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెస్ ఇచ్చాను. నౌ ఐ యామ్ గోయింగ్ టు కాన్ఫిగర్ బీజీపీ బిట్వీన్ దెమ్. సో నేనేం చేశానంటే ఈబీజీపీ కాన్ఫిగర్ చేస్తా జస్ట్. ఐ జస్ట్ వాంట్ టు కాన్ఫిగర్ ఈబీజీపీ. ఓకే. సో బిట్వీన్ ఇది. సో నా కంపెనీ యొక్క అటానమస్ సిస్టమ్ నంబర్ నేను ఏమనుకుంటా 200 అనుకుందాం. ఓకే. సో నౌ రౌటర్ బీజీపీ ఎంత 200 అనుకుందాం. ఓకే. సో నౌ నైబర్ ఏంటి? ఈబీజీపీ కదా 192.168.13.3 నైబర్ ఇలా చేద్దాం. ఓకే. ఇచ్చి అండ్ నౌ ఏంటి నెక్స్ట్ ఏంటి? రిమోట్ ఏఎస్ ఎంత? 100. దట్స్ ఇట్. సింపుల్ కమాండ్ చాలు. సో నేనేం చేశానంటే ఇక్కడ రీడిస్ట్రిబ్యూటెడ్ మొత్తం అన్ని రీడిస్ట్రిబ్యూట్ చేద్దాం. రీడిస్ట్రిబ్యూటెడ్ కనెక్టెడ్ అడ్వర్టైజ్ చేయకుండా రీడిస్ట్రిబ్యూట్ చేద్దాం మొత్తం. ఓకే. దట్స్ ఇట్. నేను ఎక్కడున్నాను? ఆర్1లో ఉన్నాను. సారీ బెంగుళూరు సీఎల్ రౌట్‌లో ఉన్నాను. బీజీపీ కాన్ఫిగర్ చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు డూ షో బీజీపీ సమ్మరీ కొడితే అవుతుందా? అవ్వదు. సో నేను ఎక్కడికెళ్ళాలి? ఆర్3లో ఎక్కడికెళ్ళాలి? వీఆర్ఎఫ్ టేబుల్‌లోకెళ్ళాలి. అవునా? ఆర్3లో వీఆర్ఎఫ్ టేబుల్‌లోకెళ్ళాలి నేను. ఎళ్లి ఐ నీడ్ టు కాన్ఫిగర్ ఏ బీజీపీ. సో పీఈ రౌటర్‌లోకెళ్తున్నాను చూడండి. సీ హియర్. జస్ట్ ఎ సెకండ్. ఓకే. సో నౌ గో టు కాన్ఫిగర్ టెర్మినల్. ఐపీవీఆర్ఎఫ్ ఏదది? టీబీ నెట్వర్క్స్ కొట్టి రౌటర్ I need to enter into the VRF. Right, I enter into the VRF. Okay, I think I need to go to the address family IPv4. I need to configure a BGP under VRF here. So let's configure a BGP. Config VRF. We call VR. Okay, exit, which is its interface. We call VRF under interface. Just a second. Let's configure. We need to configure BGP, right? ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి? పీఈ రౌటర్‌లో కాన్ఫిగర్ చేయాలి. అది గ్లోబల్‌లో కాన్ఫిగర్ చేయకూడదు. ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి? వీఆర్ఎఫ్‌లో కాన్ఫిగర్ చేయాలి. సో ఐఎమ్ జస్ట్ చెకింగ్ హౌ వీ కెన్ కాన్ఫిగర్ బీజీపీ హియర్. అర్థమవుతుందా? గ్లోబల్‌లో కాన్ఫిగర్ చేస్తే అది ఇంపాక్ట్ అవ్వదు కదా! వీఆర్ఎఫ్ టేబుల్ సెపరేట్‌గా కాన్ఫిగర్ చేయాలి. హలో, అండర్‌స్టూడ్ వాట్ ఐయామ్ సేయింగ్? కెన్ యూ హియర్ మీ? కొంచెం కన్ఫ్యూజన్‌గా ఉంది బ్రో. సింపుల్. ఇక్కడ నేనేం కాన్ఫిగర్ చేశా? ఈడ ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేశా. ఎక్కడ? సీఈలో. ఈడ పీఈలో కూడా ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేశా. కానీ ఎక్కడ కాన్ఫిగర్ చేశా? పీఈలో ప్రొవైడర్ ఎడ్జ్ రౌటర్‌లో. ఎక్కడ కాన్ఫిగర్ చేశా? వీఆర్ఎఫ్‌లో కాన్ఫిగర్ చేశా. సింపుల్.
ఈ కస్టమర్‌కి సంబంధించింది నువ్వు ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేయాలన్నా, రౌటింగ్ టేబుల్ కాన్ఫిగర్ చేయాలన్నా, ఏం కాన్ఫిగర్ చేయాలన్నా ఏం చేయాలి? వీఆర్ఎఫ్‌లోనే కాన్ఫిగర్ చేయాలి. అండర్‌స్టూడ్? ఓకే. గ్లోబల్‌లో కాన్ఫిగర్ చేస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అది. ఓకే. అది మ్యాటర్. 1 సెకండ్. లెట్స్ డూ థాట్. సో, గ్లోబల్‌గా కాదు. ఐ థింక్ వి నీడ్ టు కాన్ఫిగర్ ఆర్‌డీ కాన్ఫిగర్ చేసేసాం. యాహ్! సింపుల్. ఓకే. సో, లెట్స్ గో హియర్. ఓకే. ఇక్కడ so we define a VRF, we assign the interface to the VRF, we're going to configure a beyond VRF. It's simple, guys. How we did it. So, same way. Router BGP, Tata Communication BGP ఎంత 100. Okay. So now address family, ఇచ్చాం కదా అడ్రస్ ఫ్యామిలీ IPv4 ఏంటది విఆర్ఎఫ్ తుంగభద్ర నెట్వర్క్సే కదా మనది ఏంటిది కదా తుంగభద్ర నెట్వర్క్స్. ఓకే. అది తప్పు స్పెల్లింగ్ బ్రో. అయ్యయ్యో సాయిరామ్. నా ఇట్ ఈస్ కరెక్ట్. అడ్రస్ ఫ్యామిలీలో ఎంటర్ అయ్యా. ఇక్కడ మనం నైబర్ డిఫైన్ చేయాలి. వెరీ గుడ్. ఇక్కడ నైబర్ ఏంటి 192.168.13.1 అండ్ రిమోట్ ఏస్ ఎంత 200 అంతే కదా. నా తుంగభద్ర నెట్వర్క్స్ 200. ఇప్పుడు బీజీపీ అప్ అవుతుంది చూడు. ఓకే. సో బీజీపీ అప్ అయిందా? ఎస్. దాట్స్ ఇట్. విఆర్ఎఫ్లో అప్ అయిపోయింది. నా ఈ నైబర్ని మనం యాక్టివ్ కూడా చేయాలి. ఇటు పెట్టేసి యాక్టివ్ అని ఉంటుంది చూడండి. యాక్టివ్ ఎనేబుల్ అడ్రస్ ఫ్యామిలీ. సో అడ్రస్ ఫ్యామిలీ ఎనేబుల్ చేయాలంటే యాక్టివ్ అని ఇవ్వాలి. దాట్స్ ఇట్. సో ఎగ్జిట్ అడ్రస్ ఫ్యామిలీ. సో సపరేట్ అడ్రస్ ఫ్యామిలీలోనే మనం కాన్ఫిగర్ చేయాలి. ఆ అడ్రస్ ఫ్యామిలీకి మనం ఐపీ ఇది ఏంటి మన విఆర్ఎఫ్ చేసాం కాబట్టి ఇది. సో నౌ ఇఫ్ యూ సీ రైట్ డూ షో బీజీపీ సమ్మరీ ఇక్కడ ఉంటుంది. ఇది గ్లోబల్ అవునా. చూడండి షో బీజీపీ సమ్మరీ అనేది గ్లోబల్లో చూపిస్తుంది మనకి. ఇది గ్లోబల్. బట్ కస్టమర్ యొక్క బీజీపీ రౌట్స్ చూడాలంటే షో బీజీపీ సమ్మరీ విఆర్ఎఫ్. సో షో విఆర్ఎఫ్ టీబీ నెట్వర్క్స్. సో ఇది విఆర్ఎఫ్. ఓకే. ఐ వాంట్ టు సీ బీజీపీ సమ్మరీ. షో బీజీపీ సమ్మరీ ఆల్. షో ఐపీ బీజీపీ సమ్మరీ ఆల్ చూపిదా ఇక్కడ. ఓకే. లెట్స్ సీ ద కమాండ్. ఓకే. ఇట్స్ a VPN v4, right? Yeah. So where am I now? Show IP BGP VPN4 all అది IP. IPv4 కదా Yeah, బ్రో. ఇది కరెక్ట్. IPv4 ఇది సపరేట్ VPN రౌట్స్ కదా ఇవన్నీ. కస్టమర్ ఇది MPLS L3 VPN కదా. MPLS L3 VPN అంటేనే మనకి ఏంటి IPv4 ఫ్యామిలీ అని. we are using V4 family. So it's a VPN routes. So show IP BGP VPN v4 all అని కొడితే you will see all this information.
here. Okay, so if you see show BGP, IPv4, VRF, right? VRF network summary. Show BGP, is it correct command only? Yeah, unrecognized command. Okay, unicast ఇవ్వాలి ఇక్కడ. Unicast, this is unicast. Okay, now IPv4 unicast VRF. Mhm. Do we have summary? Yes, we have here summary. This unicast summary. I need to VRF things. Show BGP. Yeah, here it is showing BGP, DB. ఒక్కొక్క ఒక్కొక్క వాటికి ఒక్కొక్క నెట్వర్క్స్ ఉంటుంది. ఒక్కొక్క వాటికి ఒక కమాండ్. ఇది iOS రౌటర్ కదా, 7200. iOS ఎగ్జిక్యూట్ డిఫరెంట్ కమాండ్స్. ఓకే, షో BGP VRF TB నెట్వర్క్స్. ఆ VRF ఇచ్చేసి now you can give what VPN v4 route, VPN v4 summary, unicast summary. See, this is it. See, this is a command to check our BGP neighbor on PE router. సో ఈవీఆర్ఎఫ్లో VPN v4 సమ్మరీ. సో బీజీపీ అప్ అయింది కదా. యా, సో కస్టమర్ బీజీపీ అప్ అయింది. సో ఇప్పుడు ఏంటి, కస్టమర్ రౌట్స్ని తీసుకొని ఇది డేటా ప్లేన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సింపుల్గా. డేటా ప్లేన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, సో యా, సో నేను ఇక్కడ కాన్ఫిగర్ చేసినట్టు సేమ్ ఇక్కడ పిఈ టు సిఈ కూడా ఐ నీడ్ టు కాన్ఫిగర్ వాట్ ఇక్కడ నేను లూబ్యాక్ కాన్ఫిగర్ చేశానా. షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ లూబ్యాక్ కాన్ఫిగర్ చేయలేదు. ఇంటర్ఫేస్ లూబ్యాక్ 0, ఐపీ అడ్రస్ 1.1.1.1. డన్, పర్ఫెక్ట్. సో నేను ఈ సిఈ నుంచి ఆ సిఈకి పింగ్ చేస్తే పింగ్ అవ్వాలి. దట్ ఈస్ మై అజెండా. ఓకే, సో నౌ డూ షో ఐపీ ఇంటర్ఫేస్. డూ ఎందుకు వస్తుంది? యా, సో గైస్, ఆర్ యూ ఫాలోయింగ్ మీ? ఎనీ కన్ఫ్యూజన్స్? స్టెప్ బై స్టెప్పే చెప్తున్నాను నీట్గా. ఓకే, సో ఎంపీఎల్ఎస్ L3 VPNని నో వాట్, ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కస్టమర్స్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎంపీఎల్ఎస్ ఈ టాటా కమ్యూనికేషన్ చూడకూడదు. సో చూడకుండా ఉండడానికి ఇట్ విల్ ఎన్క్యాప్సులేటెడ్ విత్ 2 లేబుల్స్, VPN లేబుల్ ఒకటి అండ్ ట్రాన్స్పోర్ట్ లేబుల్ ఒకటి. సో అదంతా ఇప్పుడు డేటా ప్లేన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. సో ప్రజెంట్ అయితే ఈరోజు కంట్రోల్ ప్లేనే మాట్లాడుకుందాం, టుమారో డేటా ప్లేన్ చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు సిఈ టు పిఈ ఇక్కడ ఉంది కదా హైదరాబాద్ సైడ్. ఇక్కడ నేను కాన్ఫిగరేషన్ చేసేసి దెన్ వీ కెన్ wrap it up. సో ఇక్కడికి వెళ్దాం. R2, ఐఎమ్ ఆన్ R2 నౌ. సో షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఇక్కడ ఏం కూడా కాన్ఫిగర్ చేయలేదు నేను. లెట్స్ కాన్ఫిగర్ థింగ్స్ ఆన్ హియర్. సింపుల్, కాన్ఫిగర్ టెర్మినల్ ఇంటర్ఫేస్ G 1/0, ఐపీ అడ్రస్ 192.168.24.2. ఓకే, shut down. Now, no shutdown, right? Okay, now router BGP. సో guys, ఇక్కడ నేను 300 తీసుకుంటా. అదేంటన్నా, టీబీ నెట్వర్క్స్ యొక్క అటానమస్ సిస్టమ్ నెంబర్ సేమే ఉండాలి కదా, ఎందుకు 300 తీసుకుంటాం అంటే దానికి ఒక స్టోరీ ఉంది, నేను చెప్తా. బీజీపీ రూల్స్ మీకు తెలిసిందే. ఏదైనా సరే బీజీపీ రౌట్ ఇక్కడికి వచ్చిందనుకో సేమ్ అటానమస్ సిస్టమ్ నెంబర్తో, అది యాక్సెప్ట్ చేయదు కదా. అందుకని ప్రజెంట్ 300 తీసుకుంటా. ఒకవేళ యాక్సెప్ట్ చేయాలంటే ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే అలో ఏఎస్ అని ఉంటుంది, ఆ ఫీచర్ కాన్ఫిగర్ చేయాలి. అది తర్వాత చెప్తా, అన్ని ఒకసారి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను ఇంకో 300 తీసుకుంటున్నాను బీజీపీ. నైబర్ ఏంటి 192.168.24.4 మై నైబర్. remote AS is 100. Okay, that's it. Redistributed, connected. Okay, now BGP configuration is done here. ఇప్పుడు R4 router ఏదైతే ఉందో ఇక్కడ మనం కాన్ఫిగర్ టెర్మినల్
router BGP 100 address family IPv4 ప్లస్ TP నెట్వర్క్స్ కదా, అంతే కదా? సో అంతే కదా ఇవ్వాల్సిందే. ఎస్ ఆర్ నో? కమాన్. ఒకసారి ఏంటి బ్రో? టీపీ నెట్. ఐఎమ్ కాన్ఫిగరింగ్ EBGP బిట్వీన్ R4 అండ్ R2. ఓకే. ఓకే. సో VRF ఇవ్వాలి కదా, మిస్ చేసాం కదా అది. యా బ్రో. వెరీ గుడ్. యా. ఓ ఓ ఓ మళ్ళీ తప్పించా. నెట్ వర్క్స్. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం? హియర్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కాన్ఫిగర్ వాట్ హియర్. నైబర్. ఇక్కడ మనం EBGP కాన్ఫిగర్ చేయాలి కదా. సో రౌటర్ no, we have to configure నైబర్ కాదా బ్రో? yeah, we need to give redistribute connected here also. Okay, fine. And ఇక్కడ మనం ఏం చేయాలి? 1 సెకండ్. ఇదంతా నేను చేసేసాను. ప్రజెంట్ BGP కాన్ఫిగర్ చేయాలి. BGP కాన్ఫిగర్ చేయాలంటే యా నైబర్ ఇవ్వాలి. యా, యు ఆర్ రైట్. నైబర్ ఎంత ఇది? 192.168.24.2. రిమోట్ ఏఎస్ ఎంత? 300. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి? రిడిస్ట్రిబ్యూట్ కనెక్టెడ్ ఇచ్చాను. సో ఈ నైబర్ యాక్టివేట్ చూడండి, ఆఫ్ అయిపోయింది ఇది. రైట్ నౌ BGP ఆఫ్ ఇక్కడ కూడా యాక్టివ్. ఓకే, ఎగ్జిట్ అడ్రస్ ఫ్యామిలీ. పర్ఫెక్ట్. సో ఇది కూడా అయిపోయింది. నా ఈ రెండింటి మధ్యలో BGP కూడా కాన్ఫిగర్ చేసేసాను, ఆఫ్ అయిపోయింది. సో నౌ వాట్ నెక్స్ట్? నౌ అంతా అయిపోయింది. సో P2C రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేసేసాం అండ్ రీడిస్ట్రిబ్యూషన్ చేసేసాం. నౌ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు పింగ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను R1లోకి వెళ్తాను. R1లో ఇక్కడ రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దాం. షో IP రౌట్. సో నాకు 2.2.2 BGP ద్వారా రీడిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఐ వాంట్ టు సీ మై 2.2.2 రౌట్. సో సారీ, 2.2.2 నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయలేదు. ఒక నిమిషం చేద్దాం. R2 రౌటర్లో కాన్ఫిగర్ చేయలేదు కదా. ఓకే, ఇంటర్ఫేస్ లూప్బ్యాక్ 0 IP అడ్రస్ 2.2.2.2 255 that's it. And now you will see on ఎంత ఇది R1, right? R1లో go to R1, let's see 2.2.2. సో 2.2.2 అనే నీ తుంగభద్ర నెట్వర్క్స్ రౌట్ నువ్వు ఇక్కడ చూడాలి. షో IP రౌట్ ఎక్కడ? నీ కస్టమర్ ఎడ్జ్ రౌటర్లో. ఆ 2.2.2 రౌట్ నువ్వు చూసావంటే నవ్ యువర్ ల్యాబ్ ఈజ్ సక్సెస్ఫుల్. అదర్వైజ్ ఇట్స్ నాట్. సో ఇక్కడ నీకు 2.2.2 రిసీవ్ చేసుకోవట్లేదు, రైట్? సో 2.2.2 రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఫస్ట్ ఎక్కడ చేయాలి? ఈ PE రౌటర్లో రిసీవ్ చేసుకుందో లేదో చెక్ చేయాలి. అంటే R3లో ఆర్ యూ రిసీవింగ్ రౌట్స్? ఓకే, సో కమాండ్ ఏంటి? షో VRF సమ్మరీ. ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో ఓకే, ఐఎమ్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్. సో VPN v4 టేబుల్లో 2.2.2 లేదు. సో ఇక్కడ రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ R4లో రిసీవ్ చేసుకుందో లేదో చూద్దాం. R4, సో R4లో రిసీవ్ చేసుకోవాలి. ఓకే, సో what is the command? It is show BGP VPN v4 unicast and then all. సో 2.2.2 ఐఎమ్ రిసీవింగ్ ఇట్. అర్థమవుతుందా? సో 2.2.2 రౌట్ నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నా ఇక్కడ వయా BGP, రైట్? దిస్ ఇస్ ద నెక్స్ట్ హాప్.
కావాలంటే చూడండి పింగ్ 2.2.2.2 VRF. ఓకే, పింగ్ VRF ఇక్కడ పింగ్ VRF 2.2.2.2. ఓకే, అండ్ నౌ పింగ్ VRF DB networks 2.2.2. సో పింగ్ అవుతుంది అంటే R4 నుంచి నా కస్టమర్ రౌట్ పింగ్ అవుతుంది. అంటే హైదరాబాద్‌లో ఉండే PE రౌటర్‌కి రౌట్ రిసీవ్ అవుతుంది. కానీ ఈ PE రౌటర్ ఇంకో PE రౌటర్‌కి పంపించాలి. పంపిస్తుందా? పంపియట్లేదు. సో ఎక్కడ పంపియట్లేదు ఇక్కడ చూడండి. ఏ రౌటర్ ఉంది ఇది PE రౌటర్? వేర్ యామ్ ఐ? సో వాట్ ఈస్ ద PE router R3? This route should be received here. This PE router should be received here. Same. What is the command I have used here? Okay, let's see. Show BGP VPN v4 unicast all. See, I'm not receiving 4.4.4. Why I'm not receiving? Let's check it. Okay, so configuration is done. So 4.4.4 is not received. సో ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రిసీవ్ అవ్వట్లేదు రౌట్. అంటే ఐ నీడ్ టు చెక్ ద కంట్రోల్ ప్లేన్. సంథింగ్ వి మిస్డ్. సమ్ కాన్ఫిగరేషన్ వి మిస్డ్. ఎదర్ MPLS ఆర్ నాట్. సో యాహ్! సో ఇక్కడ చూసినట్లయితే మనం 2.2.2 రిసీవ్ చేసుకున్నాం. ఇందాక పింగ్ కూడా చేసాం. VRF నుంచి పింగ్ అయింది. సో ప్రాబ్లమ్ వచ్చేసిందంటే ఈ 2.2.2 ఈ PE రౌటర్‌కి అడ్వర్టైజ్ అవ్వలేదు. ఎందుకు అడ్వర్టైజ్ అవ్వలేదంటే నేను VPN ఇదంతా MPLS VPN గదా! ఆ VPN v4 ఫ్యామిలీని ఎనేబుల్ చేయలేదన్నమాట. సో నౌ ఐ ఎనేబుల్ MPLS L3 VPN ఫ్యామిలీ. సీ హియర్. ఇప్పుడు చూడండి షో రన్ సెక్షన్ BGP. ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను ఏం చేశాను? ఈ VPN v4 ఫ్యామిలీ ఎనేబుల్ చేశాను. ఈ ఫ్యామిలీ ఎనేబుల్ చేసిన తర్వాత దెన్ ఇది ఈ VPN రౌట్స్ కాబట్టి కస్టమర్ రౌట్స్ VPN రౌట్స్ కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి అడ్వర్టైజ్ చేసింది. కావాలంటే R3లోకి వెళ్ళి చూడండి. ఇఫ్ యూ గో ఆన్ R3, ఇఫ్ యూ చెక్ షో IP BGP VPN v4 ఆల్, యూ ఆర్ ఏబుల్ టు సీ 2.2.2 రైట్. 2.2.2 రిసీవ్ చేసుకోగలుగుతున్నాం మనం. ఇంతకుముందు రిసీవ్ చేసుకోలేకపోయాం. నౌ యూ ఆర్ ఏబుల్ టు రిసీవ్ ఇట్. సో ఈ 2.2.2 ఎక్కడైతే ఉందో R2 నుంచి this 2.2.2 we are able to receive. IBGP pair evaru 4.4.4. Next stop is 4.4.4. We are able to receive 2.2.2. Okay, yeah. Now ఈ 2.2.2 రిసీవ్ చేసుకుంది కాబట్టి బిట్వీన్ PE టు C కూడా మనం BGP నే కాన్ఫిగర్ చేసాం కాబట్టి యూ విల్ ఏబుల్ టు సీ BGP రౌట్. ఈ BGP కదా. సో R1 లో యూ విల్ ఏబుల్ టు సీ 2.2.2. గో ఆన్ R1. నౌ చెక్ షో IP BGP. సి 2.2.2 రిసీవ్ చేసుకున్నాం 13.3 through EBGP. If you check show IP route table, you will see 2.2.2 is receiving via EBGP. Okay, so adi. So show IP BGP check cheste you will see 2.2.2 is receiving 300 అనేది ఇక్కడ ఉండే హైదరాబాద్ లో ఉండే అటానమస్ సిస్టమ్ నెంబర్. ఇదేంటిది AS300 ఇది. ఓకే, దిస్ ఇస్ AS300 and this AS100 and this AS200, right? Now if I am on R1, సో 300 200 100 ప్రిపెండ్ అయింది కదా. ఏస్ ప్రిపెండ్ అయ్యి వచ్చింది ఇక్కడికి. సో దిస్ ఈజ్ ఇట్. నౌ ఇఫ్ ఐ పింగ్ 2.2.2 అంటే బెంగళూరులో ఉన్న CE నుంచి హైదరాబాద్లో ఉన్న నీ బ్రాంచ్కి పింగ్ చేస్తే పింగ్ అవుతుంది సక్సెస్ఫుల్గా, రైట్. ట్రేస్ రౌట్ చేస్తే చూడండి. ట్రేస్ రౌట్ 2.2.2 చెక్ చేస్తే సో చూడండి ఎలా వెళ్తుంది. సో ఫస్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. దిస్ ఈజ్ కాల్డ్ డేటా ప్లేన్. ఎగ్జాక్ట్లీ ఏ పాత్ చూస్ చేసుకుని వెళ్తుంది అనేది చూస్ చేసుకోవాలి మీరు. చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ R1లో నేను ట్రేస్ రౌట్ చేశాను. అంటే R1 ఏంటి బెంగళూరు CE రౌటర్లో నేను ట్రేస్ రౌట్ చేస్తే 2.2.2కి. సో ఫస్ట్ ఇది ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ ఇది 13.3కి వెళ్ళింది. 13.3 అంటే ఎవరు? ఇక్కడ. దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్. సో G2/0 బెంగళూరు PE రౌటర్ ఉంది కదా. PE రౌటర్ G2/ ఇంటర్ఫేస్ IP అడ్రస్ ఇది 13.3 13 కాబట్టి 13.3 ఇక్కడికి వెళ్ళింది. నా ఇక్కడ నుంచి ఇది ఏం చూస్ చేసుకుంటుంది? MPLS పాత్, MPBGP. ఇక్కడ నుంచి నీకు PE టు PE మనం ఏం కాన్ఫిగర్ చేసాం? మల్టీ ప్రోటోకాల్ BGP. సో మల్టీ ప్రోటోకాల్ BGP అంటే BGP హ్యాస్ ఎ గ్రేట్ ఫీచర్స్. మల్టిపుల్ అడ్రస్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుంది. IPv4 VPN v4 అట్లా. సో ఆ VPN v4 ఫ్యామిలీ ఎనేబుల్ చేసాం కాబట్టి MPBGP. సో ఏం చేస్తుంది? ఇది ఒక VPN లేబుల్ జనరేట్ చేస్తుంది ఫస్ట్. సో ఫస్ట్ లేబుల్ జనరేట్ చేసేది VPN లేబుల్. దానిపైన ఉండేది ఏంటి?
ట్రాన్స్పోర్ట్ లేబుల్. సో ఎంపీఎల్ఎస్ అనేది ఏంటి, ఇట్స్ ఏ ఇట్ విల్ సెండ్ అండ్ రిసీవ్ ద డేటా బేస్ ఆన్ ద ఎంపీఎల్ఎస్ లేబుల్ లుకప్స్. ఓకే, రౌటర్లో ఎంపీఎల్ఎస్ కాన్ఫిగర్ చేస్తే లేబుల్ లుకప్ జరిగి యూనో ఆ ఎంపీఎల్ఎస్ ఫార్వర్డింగ్ టేబుల్లో ఉంటుంది. ఆ లేబుల్ లుకప్ జరిగి దానిలో నెక్స్ట్ హాప్ పంపిస్తుంది. ఓకే, ఇంకా 2 లేబుల్స్ ఉంటాయి. ఒకటి విపిఎన్ లేబుల్ ఎవరు జనరేట్ చేస్తారు? బీజీపీ ప్రోటోకాల్ ఈ విపిఎన్ లేబుల్ని జనరేట్ చేస్తుంది. దానిపైన ఏముంటుంది? ట్రాన్స్పోర్ట్ లేబుల్ ఉంటుంది. ఓకేనా? సో ఈ రౌటింగ్ టేబుల్లో రాగానే ఈ పిఈ ఉంది కదా, ఫస్ట్ చూడండి 13.3కి వెళ్తుంది. 13.3 నుంచి నెక్స్ట్ 35.5 ఎంపీఎల్ఎస్, 56.6 ఎంపీఎల్ఎస్, తర్వాత 24.4 ఎంపీఎల్ఎస్, తర్వాత 24.2 నార్మల్ ఏఎస్. సో అక్కడ ఎంపీఎల్ఎస్ లేబుల్ రిమూవ్ అయిపోయి నార్మల్ ప్యాకెట్ ఐపీ ప్యాకెట్ వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ట్రేస్ రౌట్ ఇలా జరుగుతుంది. ఓకే, సో ఈ డేటా ప్లేన్ నేను సపరేట్ ఒక సెషనే తీసుకుంటాను, ఎందుకంటే ఈ డేటా ప్లేన్లో మనం ఎల్డిపి ప్రోటోకాల్ గురించి నేర్చుకోవాలి. ఓకే, ఎంపీఎల్ఎస్ గురించి నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎంపీబీజీపీ క్యాపబిలిటీస్ గురించి నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్యాకెట్ ఫ్లో ఎలా జరుగుతుంది, ఎన్క్యాప్సులేషన్ ఎలా జరుగుతుంది, లేబుల్ స్విచ్ పాత్, ఎంపీఎల్ఎస్ ఎల్డిపి కాన్ఫిగర్ చేసినాక లేబుల్ స్విచ్ పాత్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటి, ఎవ్రీథింగ్ నేను సపరేట్ సెషన్, డేటా ప్లేన్కి సపరేట్ సెషన్ చెప్తాను. ఇదంతా కంట్రోల్ ప్లేన్ వీడియో. సో సక్సెస్ఫుల్గా మనం ల్యాబ్ చేసేసాం ఎంపీఎల్ఎస్ L3 VPN ల్యాబ్. ఓకే, ఎంటైర్ ఈ ఎంపీఎల్ఎస్ డొమైన్ రౌటర్గా అనుకుంది. ఈ రౌటర్ అనుకుంటే ఈ ఎంటైర్ ఎంపీఎల్ఎస్ డొమైన్ ఒక రౌటర్ అనుకుంటే ఇక్కడ ఒక ఇంటర్ఫేస్, ఇది ఒక ఇంటర్ఫేస్. అంటే PE3, ఈ పిఈ బెంగళూరు రౌటర్లో ఉండే పిఈ ఉంది కదా R3, అదొక ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా R4 దగ్గర ఇది ఒక ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది. లాజికల్గా ఎంటైర్ ఎంపీఎల్ఎస్ డొమైన్ ఒక రౌటర్గా పనిచేసి ఈ రెండు ఇంటర్ఫేసెస్ లాగా అనమాట. అది లాజికల్ వ్యూ. ఫిజికల్ వ్యూ అయితే మధ్యలో కొన్ని థౌసండ్స్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి. ఓకే, దిస్ is how MPLS technology works, and customer will send their IPv4 routes from one location to another location through service provider MPLS technology. Okay, this is all about this. Okay, so yeah, ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియో మనం సపరేట్ వేరే ఫస్ట్ నుంచి ల్యాబ్ చేసి ట్రబుల్ షూటింగ్ చేశాం కదా, సో ఆ వీడియో కూడా నేను ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. లెట్స్ చెక్ ఇట్ దట్ యాజ్ వెల్. ఓకే, యా, దిస్ ఈస్ ద వన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.